అందరికీ మరణాతండి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు యుగ యుగములు మహిమ కలుగును గాక. నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుతాను. బైబిల్ అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తీసుకుని దాన్ని నేను చదువుతాను, నేనే చదువుతాను, మీరు గమనించండి. 118వ సంకీర్తన, 118వ సంకీర్తన 17వ వచనం తీసుకున్నారని ఇంకా తిప్పుతున్నారు? ఓకే, థ్యాంక్ యూ. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించాడు. 18వ వచనం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవుడి వాక్యం మనం నీటిలో దీవించిన గాక. నేను కూడా ప్రభు ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయతో మీరు కూడా తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడు మోహనుడు అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంబోధుడుగా శాశ్వతమైన ప్రేమతో నరజాతిని ప్రేమించి పాప ప్రవాహంలో కొట్టుకుపోతూ మరణపు ఆశముల చేత పట్టబడి నిత్య నాశనానికి పరుగులెట్టుచున్న మమ్మల్ని మేమైతే నిన్ను వెతకలేదు కానీ నీవే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు 2000 సంవత్సరాల క్రిందట శరీరధారిగా కృపాసతి సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చి మా అందరి పాపమును కలవరి సిలువలో మోసుకుని మా అతిక్రమ క్రియలను బట్టి నువ్వు గాయపరచబడి, మా దోషములను బట్టి నువ్వు నలుగుగొట్టబడి, మా సమాధానార్థమైన శిక్ష అంతా నువ్వు భరించి, నువ్వు పొందిన దెబ్బల వలన మేము పాపం చేసి తెచ్చుకున్న రోగములన్నీ స్వస్థపరిచి, నువ్వు చిందించిన అమూల్యమైన రక్తంలో మా పాపం యావత్తు కడిగివేసి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తెచ్చి నీ సొస్తుగా నీ స్వాస్థ్యముగా చేసుకుని ఈనాడు ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని కనపరచడానికి, నాయన నీ మహిమని ఈ లోకానికి చూపించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. విజయకుమార్ అయ్య గారి ద్వారా మీరు ఈ దొడ్డిపట్ల అనేటువంటి ప్రాంతంలో మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి నీ అపరంజమైన పాదాలకు నమస్కారాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నీ స్వాస్థ్యమైన ప్రజల మధ్యలోనికి నన్ను కూడా నడిపించావు. నీ దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేనైతే ప్రభువాన్ని పిలవడానికి కూడా అర్హుడు కాదు. అంత దుష్టుని, దుర్మార్గుడైన నన్ను ప్రభువా నీ అనంతమైన ప్రేమ చేత నా యందు నీ కృప, నీ మంచితనం అంతా కనపరిచి నన్ను కూడా నీ దాసుడిగా చేసుకున్నందుకు నీకు వందనాలు. ఇక్కడ అనేక సహోదరులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. వారు ఏ అవసరాల్లో వచ్చారో నీకు తెలుసు. మానవుల యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడు నువ్వు ఒక్కడవే. ఏ మనుషుని గురించి నీకు సాక్ష్యం ఏమైనా అవసరం లేదు. కాబట్టి నాయన వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చి మీరు మహిమ పొందండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. సర్వ శరీరమునకు స్వస్థతనివ్వండి. ప్రతి ఒక్కరూ నాయన తాము జీవించినంత కాలము నీకు నమ్మకమైన సాక్షులుగా ఉండటానికి కృప చూపించమని ఈ పరిచర్యను ఇంకా శాఖోపశాఖలుగా విస్తరింపజేసి నూతన ఆత్మలు వీరికి ఇచ్చి ప్రభువా నాయన బంగారంతో, వెండితో, వెలగల రాళ్లతో ఈ పరిచర్య కట్టబడినట్లుగా బహుమానం పుచ్చుకునే పరిచర్యగా దీన్ని దీవించి ఆశీర్వదించమని నీ దాసుడు విజయకుమార్ అయ్య గారు కుటుంబం, వారి స్వకీయులు, రక్త సంబంధులందరినీ, వారి సహచరుల్ని కూడా నీ కృపకు అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ మరొకసారి నీ సిలువ రక్తం కింద తెచ్చుకుని ఆ రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఎటువంటి ఆటంకములు లేకుండా అపవాది క్రియలు యేసుక్రీస్తు నామంలో లయపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందన మరణాతులు. మరి మీరెవరు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మధ్యలో అటు ఇటు తిరగటం కానీ, పక్క వైపు తిరిగి మాట్లాడటం కానీ, సెల్ ఫోన్లు రింగ్ అవ్వటం కానీ ఏమీ చేయకుండా దయచేసి ఉండండి. ఎందుకంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడని వాక్యం ఉంది. మన మధ్యలో యేసుప్రభు వారు ఉన్నారు కనుక మనం యేసుప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, అమ్మ అన్నారు ఇక్కడ మీరు దిక్కులు చూపుతున్నారు కొంతమంది,
దిక్కులు చూసేవాళ్ళు అంట, దిక్కుమాలోళ్ళు అంట. కాబట్టి దిక్కులు చూడకుండా యేసుప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, బైపాస్ సర్జరీ చేస్తారు కదా, చేసినప్పుడు బెడ్ మీద ఎలా ఉంటారో అలా ఉండాలి. ఇక్కడ అటు ఇటు కదలకుండా దేవుడి నోటి నుంచి ఏ మాట వస్తుందో ఆ బంగారు పరిగి వేరుకోవడానికి అంటే నేను స్లోగా మాట్లాడుకున్నానా, ఇక్కడ వాల్యూమ్ అవుతుంది. సరే, మధ్యలో డిస్టర్బెన్స్ చేయకండి దయచేసి ప్లీజ్. ఇంకా వెనక కదులుతున్నారు, మెదులుతున్నారు. ప్లీజ్ దయవచ్చి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీ అందరికీ తెలుసు కదా, యేసుప్రభు వలయం అన్నప్పుడు 153 పెద్ద చేపలు పడినాయట. ఇంకెక్కడ కొంటారు ప్లేస్ లేదు. 153 పెద్ద చేపలు పడినాయని చదివారు కదా. అక్కడ చిన్న చేపలు పడలే, పెద్ద చేపలు. అదే పెద్దపర్లు పడినాయి అనుకోండి, కొట్టుకుని వాళ్ళు చింపేసినాయి. ఈ పెద్ద చేపలు కాబట్టి సదురుకుని కూర్చున్నాయి. అలా కూర్చోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా దయచేసి నిద్రమొత్తు ఎవరికైనా ఉంటే వెళ్ళి మొహం కడుక్కుని రండి. ఎందుకంటే మొన్న నేను సింగరాయకొండ వెళ్ళా. ఆ సింగరాయకొండలో ఒక హై స్కూల్ మాస్టర్ అనమాట, బాలయ్య గారని, నా అభిమాని ఆయన. అంటే నేను ప్రభువులోకి వచ్చిన విధానాన్ని బట్టి ఆయన నన్ను ప్రేమిస్తాను. ఆయన మీటింగ్స్ పెట్టించినప్పుడు వాళ్ళ ఇంట్లో అద్దుకుంటున్నారు. వాళ్ళ అన్యులు, హిందువులు, ప్రభువుని తెలుసుకోలేదు. ఆవిడని ఆయన ఎంతో రిక్వెస్ట్ చేశాడట, సిస్టర్ గారు వెస్ట్ గోదావరి నుంచి మా బ్రదర్ ఆయన వస్తున్నాడు, ఆయన టెస్ట్ మనీ వినండి మీరు అని. అంటే ఆవిడ అందంట, అన్నయ్య గారు మీ బావగారు పంపరు కదా, ఆయనకి అసలు ఇష్టం ఉండదు కదా. అంటే బావగారు నేను రిక్వెస్ట్ చేస్తానండి అంటే సరే ఆయన రిక్వెస్ట్ చేసి సరే ఆయన కూడా పర్మిషన్ ఇచ్చి పంపించి వచ్చింది. ఆవిడ కూర్చుని ఉంది. వెంటుండగా ఆ వెనకాల కూర్చున్న ఆవిడకి నిద్ర వచ్చేసి ఇలా ముందుకి ఆవిడ మీద పడిపోయింది. ఆవిడకి వెనకాల కూర్చున్నాడు, పళ్ళు ఎక్కుతున్నమాట, 2 పళ్ళు ఈపులు గుచ్చిపోయి. ఇప్పుడు కుక్క కాటికి పాము కాటికి మందు ఉందంట, మనిషి కట్టుకుందా, అదేమో సెప్టిక్ అయిపోయింది. ఇంకా భర్త, ఈ పాస్టర్లు అందరూ దొంగలు, గట్లు కరిగిపోతాయి అంటారు, క్యాన్సర్లు తగ్గిపోతాయి అంటారు, మరి నువ్వేంటే చర్చికి వెళ్ళి సెప్టిక్ తెచ్చుకున్నావు, ఇంకోసారి చర్చికి వెళ్ళి చంపేస్తాను. ఎవరి వల్ల ఇంత నష్టం జరిగింది? ఈ నిద్రపోతు వల్ల. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, ఎత్తుపల్లి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఉంటే జాగ్రత్తగా ఉండండి. మా చర్చిలో ఏముంటుందంటే, ఎవరైనా నిద్రపోతే 2 చిన్నపిల్లలు ఉంటారు, దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొహం కడిగేస్తారు, ఇంకా ఇంటికి వెళ్ళే వరకు నిద్రపాట. లేదంటే ఇంత కారపు డబ్బా ఉంటుందండి, కాటికి పెట్టినట్టు పెట్టేస్తారు. ఇట్లా వచ్చిన నిద్ర, కోటాల్లో నిద్రపోవటం శాపం. కాబట్టి నిద్రపోవద్దు, అటు ఇటు తిరగద్దు. ఎవరు సెల్ ఫోన్ రింగ్ అయినా తీసేసుకుంటా. 24 తారీఖు ఛత్తీస్గఢ్ వెళ్తున్నాను, అక్కడ పాస్టర్లకి ఇచ్చేస్తాను. అర్థమవుతున్నారు నా మాటలు మీకు? అంటే నేను మీ సహోదరుని కదా, మన అందరం ఒక రక్తంలోంచి ఒక తండ్రి పెట్టలేం కదా, ఆ చనువుతో చెప్పాను అనమాట. ఏమనుకోకండి, కొంతమంది ఊరు మీ కోపంగా చూస్తున్నారు, మసి అయిపోతాను అలా. అప్పటికే నల్లగా ఉంటుంది నేను. కాబట్టి సరే, జాగ్రత్తగా ఉండే విషయాలు. నా పేరు గుండాబుద్ధులు గోపి, నాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. మా తల్లిదండ్రులకు నేను ఒకే ఒక కొడుకుని. మా నాన్న తిరుమల ఫెర్టిలైజర్స్ అని ఒక ఎరువుల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. నేను 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అవుదామని ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు మా నాన్న పిలిచి ఏమన్నాడంటే, నా తర్వాత ఈ వ్యాపారం అంతా నువ్వే చేయాలి కదరా, నాకు అప్పటివే కొడుకు కదా, కనుక ఈ చదువు నీకు చాలులే, ఇంక వ్యాపారం మానిపించేసి ఆ 16-17 సంవత్సరాల వయసులో నాకు వ్యాపారం అప్పగించింది. మా నాన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న రైతులకు, ధాన్యం కమిషన్ వ్యాపారస్తులకు ఎరువులు అరువుగా ఇస్తూ ఉండేవాడు. నేను వెళ్ళా బాకీలు వసూలు చేయటం, కొన్ని బ్యాంకుల్లో ఎరువుల కంపెనీలకి డీడీల రూపంలో డబ్బు జమ చేయటం, అలాగే షాపు దగ్గరికి వచ్చిన రైతులకు ఎరువులు అమ్మటం, ఇలా మా నాన్నకి నేను వ్యాపారంలో సహాయంగా ఉండేవాడు. మా ఇంటి దగ్గరలోనే ఒక అబ్బాయి అన్నాడు, నాకంటే 4-5 సంవత్సరాల వయసులో పెద్దవాడు ఉంటాడు. అతనంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణ స్నేహితుడు.
ఎందుకంటే వాడి దగ్గర ఉంటే నవ్వుకల కడుపు నొప్పి వచ్చేస్తుంది, అంత జోకులేసి నవ్వించేవాడు అనమాట. నేను ఆడ అభిమాని అయిపోయాను. ఇంకా ఆడుతూ తిరుగుతూ ఉంటాను. ఒకరోజు నా షాప్ దగ్గరికి వచ్చాడు. నా షాప్ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే వాడు, ఉదయ్ మనిషి జీవితం చాలా చిన్నదిరా, మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలియదు, కాబట్టి బ్రతికినంతకాలం లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలిరా అన్నట్టు. ఆ వయసులో లైఫ్ని ఎంజాయ్ చేయడం నాకేం తెలుసు, ఎలాగరా అని అడిగితే, మీ నాన్న వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తారు కదా, మీ నాన్నకు తెలియకుండా దొంగతనంగా కొంచెం డబ్బు పట్టురా, మనం ఇటు రాజమండ్రి కానీ కాకినాడ కానీ లేదు మన వెనక విజయవాడ కానీ అక్కడ రిలీజ్ సినిమాలు వస్తాయి, మన ఊరు రాని సినిమాలు అక్కడికి వస్తాయి. ఆ సినిమాలు చూడొచ్చు, హోటల్లోకి వెళ్ళి నచ్చిన ఫుడ్ తినొచ్చు, ఖరీదైన బట్టలు కొనుక్కోవచ్చు, మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, అదే లైఫ్ అనుభవించడం అన్నట్టు. ఆ మాటలకు నేను అట్రాక్ట్ అయ్యి మా నాన్న నేను టైంలో దొంగతనం చేయడం మొదలుపెట్టాను. ఆ రాజమండ్రి కాకినాడ సినిమాలకి వెళ్ళటం, హోటల్లో బిర్యానీలు అయ్యి తినటం, సిగరెట్లు తాగటం, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు చేసుకున్నాం. మా నాన్న అయితే శివభక్తుడు, తాడేపల్లిగూడెంలో ఉన్న శివాలయం కమిటీలో ఒక మెంబరు. మా నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అన్నిటికంటే మించి మా నాన్న పరువు కోసం ప్రాణం పెడతాడు, పరువు కోసం ప్రాకులు పెడతాడు. అయితే నా స్నేహితుడు ఒకసారి ఆడుకున్న అలవాటు ఏంటంటే వారంలో 4 గుళ్ళకి వెళ్తాడు. సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, లక్షవారం ఒకటి, శనివారం ఒకటి. అవి వెళ్ళేటప్పుడు నా దగ్గరికి వచ్చి ఒరే గోపి రారా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేద్దాం అనేవాడు. నేను రానని చెప్పేవాడిని, వాడు వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత వాడికి ఎందుకు అనుమానం వచ్చినట్టుంది, అదేంటరా సినిమాలకు వస్తున్నావు, సిగరెట్లు తాగడానికి వస్తున్నావు, షికారులు చేయడానికి వస్తున్నావు, గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే పుణ్యమే కదా వచ్చేది, గుడికి ఎందుకు రావాలి. అంటే నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను 5, 6 తరగతులు చదువుకున్న దగ్గర నుంచి నా మనసులో ఒక విపరీతమైన బాధ. అదేంటంటే దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడని. అది నాతో పాటు ఆ బాధ పెరుగుతూ పెద్దదయ్యింది. నేను అడిగి చెప్పా, దేవుడు నాకు అన్యాయం చేశాడరా, అందుకు నేను రానన్నా. అప్పుడు దేవుడు ఎవరో నాకు నిజంగా తెలియదు, కానీ మా నాన్న బట్టి ఆయనతో శివాలయంకి వెళ్ళటం, మా అమ్మ మా నాన్నతో కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళటం తెలిసేది. వాడు అన్నాడు పెద్దగా నవ్వి, నువ్వు అక్కడవే కొడుకు, మీ నాన్న వ్యాపారం, తాడేపల్లిలో సగం మంది నీ బంధువులు రా, అందరూ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, దేవుడు నీకు అన్యాయం చేయటం ఏంటరా అని అడిగాడు. అప్పుడు నా మనసులో ఉన్న బాధ అని చెప్పాను. ఏంటంటే మరి అదేం మాయ రోగమో నాకు తెలియదు, అదేం పిచ్చో నాకు తెలియదు, దేవుడు నన్ను నల్లగా పుట్టించాడు, అందుకు దేవుడు అంటే నా కోపం అని చెప్పాను. నాకు తెలుగు అంటే చచ్చేంత ఇష్టం. నేను స్కూల్లో 10th క్లాస్ బెంచ్ మీద కూర్చున్నప్పుడు పక్కన నల్లగా ఉన్నవాడు పక్కన కూర్చునేవాడు కాదు, వాడు రంగున గండిపోతుంది భయం. ఏంటి నేను చింతపిక్కలా ఉండి నల్లగా ఉన్నవాడు అసలు మాట్లాడేవాడు కాదు. నా ఫ్రెండ్ మొత్తం ప్రసాద్ తెల్లగా ఉండి ఎప్పుడు ఆడుతూనే తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు నా ఫ్రెండ్ అన్నట్టు దీనికి బాధపడవలసిన పని లేదురా, నువ్వు వైట్ వచ్చి ఐడియా చెప్తా అన్నాడు. నేను ఆశ్చర్యపోయిన మాటలు, ఎందుకంటే అప్పటికే రోజుకి 10-15 సార్లు ఫెయిర్ అండ్ లవ్లీ రాసేవాడిని, వీకో టర్మరిక్లు రాసేవాడిని. ఆ రోజుల్లో నేను చెప్పింది దాదాపు 38-40 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు 57. ఏదో కలర్ వేసి అలా మేకప్ చేస్తున్నాను, వచ్చిన నెలకు 58 వచ్చేస్తున్నాయి. మహానుభావుడు ఆ కలర్ కనిపెట్టకపోతే చూడలేకపోతే మీరు అవుతున్నాను సార్. అప్పట్లో మద్రాసు నుంచి సబ్బులు తెప్పించుకుని స్నానం చేసేవాడిని తెలుపు రావాలని. కానీ మన తెలుగులో సామెత ఉంది కదా, ఎలకతోలు ఎంత ఉతికినా తెలుపు వచ్చేవాడిని. సరే వాడేం చెప్తాడని అడిగితే వాడేం చెప్పాడంటే బీరు తాగితే తెల్లగా వస్తామరా అని చెప్పాడు. నాకు ఒకసారి భయం వేసింది, ఎందుకంటే మా నాన్న గురించి. మా నాన్న ఎంతో ప్రెస్టీజియస్గా ఉంటాడు కదా, నేను తాగేందుకు వెళ్తే కొట్టి చంపేస్తాను నాకు భయం. కానీ రాత్రి సమయంలో నా గదిలో ఈ ఫ్యాన్ ఈ రైట్లని నా గురించి పెట్టారంటే అలాగే కాపాడు. అయితే రాత్రి నిద్రపోయే టైంలో నాకు నిద్ర పట్టేది కాదు, ఏదో విధంగా బీరు తాగాలి, తెల్లగా వచ్చేయాలి, ఇదే నా ఆలోచన. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే మా తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళ్ళే రోడ్లో ముదునూరుపాడు స్పష్టత చేయాలి జానయ్య గారు ఊరు ఉంటుంది, ముదునూరు అని. ఆ ఊరి దగ్గర అది వేసవకాలం ఉంటుంది, వరి పొలాలన్నీ కట్ చేసేసి బీడు భూములుగా ఉంటాయి. ఆ పొలాల్లోకి వెళ్ళిపోతే ఎవరికి కనపడం.
అక్కడక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్తే ఎవరికీ తెలియదు కదా అని చెప్పి షాపులో దొంగతనంగా డబ్బులు తీసుకుని కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకుని ఆ వరి పొలాల్లోకి వెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఓ పంది కుడి తాగినట్లుగా బీరు మీద బీరు తాగేయడం, పక్కకి వెళ్ళి అద్దంలో చూసుకోవడం, తెల్లగా వచ్చేసింది. ఇంక ఈ కడుపు నిండా బీరు ఉండేది, అన్నది నివ్వండి కాదు, ఎవడో పంచి కట్టుకుని రైతులంతా ఉండేవాడు. అంటే ఆ ఏరియా అంతా మేము ఎరువులు సప్లై చేసేవాళ్ళం కదా. కనుక ఎవరు నన్ను చూసి మా నాన్న చెప్తే మా నాన్న నన్ను చాలా సీరియస్గా తీసుకుంటాడని ఈ పొలం నుంచి ఆ పొలంలోకి, ఆ పొలం ఈ పొలంలోకి, ఆ ఎండలో తిరిగి తెలుపు రాలేదు కానీ కాకుండా ఇంకా నలగలేదు. మొత్తానికి మా నాన్నకి తెలిసిపోయి, అంటే మిమ్మల్ని నవ్వించాలని చెప్పట్లేదు, ఓ స్నేహితుడు ఇచ్చిన సలహా నా జీవితం ఎలా పతనం అయిపోయి మరణపు అంచు ఊరికి ఎలా వెళ్ళిపోయిందో మీరు అర్థం చేసుకుంటారు. మా నాన్నకి తెలిసి మా నాన్న ఇంట్లో పెట్టి బెల్ట్ తీసి చెత్త కొట్టి ఏదో వ్యాపారం చేసి ఉద్ధరిద్దాం అనుకుంటే ఈ చిన్న వయసులో తొగడేంటారు అని చెప్పి నువ్వు షాప్ దగ్గరికి రావద్దు, మీ అమ్మ అన్నం పెడద్దు తినేసి ఇక్కడ ఉందని చెప్పి మానిపించేసాడు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే చీకటి అడిగేటప్పటికి ఆ గ్లాసులు సౌండ్ ఏర్పడుతూ ఉండేది. నాకు తాగలేకపోతే ఉండలేని పరిస్థితి నాకు దాపరించి. తాడేపల్లిగూడెంలో నా స్నేహితులందరూ కోటీశ్వర్లే, రాజకీయ నాయకులు కొడుకులు. అందులో మా ఊరు మున్సిపల్ చైర్మన్ కొడుకు నా ఫ్రెండ్. వాడు అన్నాడు, ఒరే మేమందరం ఉండగా నువ్వేంట్రా ఫీల్ అయ్యేది అన్నాడు అని చెప్పి బార్కి తీసుకెళ్ళిపోయారు. రోజు తాగుతూ ఉండేవాళ్ళు. ఒకసారి మంది ఎక్కువ తాగినప్పుడు కిక్ ఎక్కువైపోయినప్పుడు అలా అనేవారు నా ఫ్రెండ్స్, రేపు ప్రతిరోజు మేము పార్టీ ఇస్తున్నాం, మరి నువ్వు ఎప్పుడు పార్టీ ఇస్తావు అనేవారు. ఆ మాటకి సిగ్గుతో చచ్చిపోనిపించింది నాకు. నేను ఒక వ్యాపారస్తుడు కొడుకై ఉండి ఏడ దగ్గర నేను పేవర్స్గా తాగడం ఏంటని నాకు ఇగో హర్ట్ అయ్యి మనసులో ఏమనుకున్నానంటే, అప్పుడు ఏమనుకున్నానంటే నా మనసులో నా స్నేహితుడు జీవితంలో మర్చిపోలేనటువంటి పార్టీ ఎన్నుకోవాలని నా మనసులో అనుకున్నాను. అప్పట్లో మా నాన్న తమిళనాడులో నైవేలి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ నుంచి నైవేలి యూరియా తీసుకొస్తాకే వెళ్ళారు. అంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే తాడేపల్లిగూడెంలో ఎరువుల వ్యాపారస్తులు, కిరాణా వ్యాపారస్తులు, ఇంకా అపరాల వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిసి మద్రాసు నుంచి కొంతమంది బ్రాహ్మణులు తీసుకొచ్చి గౌరీ శంకర్ అనేటువంటి రైస్ మిల్లో ఒక 7 రోజులు యజ్ఞం చేయించారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి 2 కాసులు మేలిమి బంగారంతో చేయించిన సూర్య భగవానుడి బొమ్మ వెళ్ళ ఉంది, $1 అనమాట ప్రతి ఒక్క. అలా మా నాన్న కూడా ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆయన వెళ్ళ కూడా 2 కాసులు వెళ్ళాయి. అది మా నాన్న నైవేద్యం అయినప్పుడు మర్చిపోయి అది నా కంట్లో పెట్టి నేను దాన్ని దొంగతనంగా తీసుకెళ్ళి ఒక అవసరానికి ఇచ్చి కరిగించేసి నా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేసాను. ఆ మరుసటి రోజు మా అమ్మ ఆ బీరువాలో ఉన్న చీరలు లాగేస్తుంది, దిండ్లు పైకి ఎత్తుతుంది, పరుపులు మొత్తం ఇదంతా పిచ్చిదాన్ని తిరుగుతుంది. నేను అక్కడ ఉండి ఏం జరిగింది ఏంటి ఏమైంది అంత టెన్షన్గా ఉన్నామన్నా. ఎవరే నాన్నదే సూర్యభగవానుడి బొమ్మ కనపడట్లేదురా, నాన్నకి అసలే సెంటిమెంట్లు ఎక్కువ కదా, ఈ విషయం తెలితే గుండెకి చచ్చిపోతున్నాం, నాకు భయం వేస్తుందిరా. పోతపానమే అనుకున్నాడు చేయించుకున్నాం, మనకు డబ్బు తక్కువ అంటే అలా మనం చేయించుకునేది కాదురా బాబు, ఇది యజ్ఞం చేసే బ్రాహ్మణులు వీరు అన్న స్వామియాజీని అంటారు, తమిళనాడు నుంచి తీసుకొచ్చి మరీ చేయించారు అని మా అమ్మ కొల్లు అని ఎడుతూ మొదలెట్టింది. మాకు 2 ఇళ్ళు అనమాట, ఎదర పెంకిటిల్లు ఉంటుంది, వెనకాల డాబా ఉంటుంది. అందరూ అద్దుకున్న వాళ్ళు, ఇక్కడ అద్దుకున్న వాళ్ళు, చుట్టుపక్కల మా అమ్మ స్నేహితులు ఉంటారు పక్కన వాళ్ళు, అలా 7 ఆంటీలు వచ్చేసారు. అక్కడ జరిగిన విషయం మా అమ్మ చెప్పింది. వాళ్ళందరూ పిక్కమకాలు వేసారు. ఎందుకంటే మా అమ్మగారి ఫ్రెండ్స్ మా ఇంట్లో చనువుగా తిరుగుతారు, ఈ దొంగతనం వాళ్ళు ఎవరి మీద పెట్టేస్తారేమో అని పాప మాలో అదొక రకంగా టెన్షన్గా ఉన్నారు. ఇంతలో మా ఇంటి ముందు ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డు అటువైపు పెద్దింట్లో పెద్దిరెడ్డి పొండరీకాక్షుడు, అతను ఆర్టీసీ డ్రైవరు, డ్యూటీ దిగి స్కూటర్ వేసుకొచ్చాడు. మా అమ్మాయి ఆడటం చుట్టూ జనం ఉండడం అక్కడ నుంచి చూసి మాకు చిన్న అవుతాడు బంధువు వచ్చి, వదినమ్మ ఏం జరిగిందంటే మా అమ్మ జరిగిందంతా చెప్పి ఆయన ఏమన్నాడంటే, నువ్వేం ఏడవద్దు వదిన, దొంగని అరగంటలో పట్టించేద్దాను. నాకు ఉండి జల్లు మనం నేను 2వ గంటకి తెలియకుండా నేను పట్టుకెళ్ళిపోతే ఈ నెల ఎలా పట్టించేస్తాడని ఆడు స్కూటర్ వేసుకెళ్ళిపోతుంటాను పిచ్చి పిచ్చి. అంటే నేను కంసాల దగ్గర అమ్మినప్పుడు చూసేసాడా, ఆయన తీసుకొస్తా వెళ్ళిపోయాడా, ఈ ఆలోచన. ఒక 30-40 నిమిషాల మధ్యలో ఓ పెద్ద సిద్ధాంతి గారిని తీసుకొచ్చాడు. తాడేపల్లిగూడెంలో ముదులూరుపాడు అని ఒక ఏరియా ఉంటుంది.
ఆ ముదునూరు పోర్ట్ అంటే అక్కడ స్పష్టశాల ఉంటుంది, చాలామంది తెలిసి ఉండొచ్చు. ఆ ఏరియాలో సిద్ధాంతి సీతాచార్యులు గారు అని నా చిన్నతనం నుంచి ఆయన పేరు నేను వింటున్నాను. నేను ఎప్పుడు చూడలే. మా తాడేపల్లిగూడు నియోజకవర్గంలో ఆయనకున్న పేరు ఏంటంటే, ఎవరి పిల్లలైనా తప్పిపోయినా, వాళ్ళ పశువుల్ని దొంగలు పట్టుకెళ్ళినా, వాళ్ళ ఇంట్లో దొంగలు పట్టి డబ్బు బంగారం పట్టిపోయినా ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టిస్తాడని ఒక పేరు. మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఎవడైనా బుక్స్కి కానీ ఏమైనా కనపడితే సీతాచార్యుల దగ్గరికి వెళ్ళడానికి సరదా జోకులు వేసుకునేవాడు. అటువంటిది ఆయన తీసుకొచ్చాడు. ఆయన సీతాచార్యులు నాకు తెలియదు. ఆయన రూపాయి బిళ్ళంతా మొక్క పొట్టు పెట్టుకుని పెద్ద పెళ్ళక వేసుకుని పట్టిస్తున్నాడు. మా అమ్మ పక్కన ఉన్నాడు. మా అమ్మ పేరు రామతులసి అనమాట. రామతులసి అయితే ఆవిడ అంది, తులసి గారు సిద్ధాంతి సీతాచార్యులు గారు వచ్చారు, దొంగలు పట్టించుకుంటారా. ఇంకా నాకు తడ. ఆయన వచ్చాడు, లోపలికి వెళ్ళి గదిలాంటి తిరిగేసి బీరువా దగ్గరికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాడు. వీడే దొంగడు నన్ను ఎక్కడ పట్టుకుంటాడని నేను ఏడవ లెక్క వెళ్ళిపోయాను. ఆయన బయటకు వచ్చాడు, ఏళ్ల మీద ఏదో లెక్కలు కడుతున్నాడు. నాకేమో కళ్ళు ఉడికిపోతాడు. ఆయన అన్నాడు, అమ్మ సొత్తు భద్రంగా ఉంది, ఇది ఒక్కటి కాదు, 3 తీశారు. నేను కొన్ని పూజ సామాన్లు రాసేస్తాను, అయితే పూజ చేయించి నేను పట్టిస్తాను అని చెప్పి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. అమ్మయ్య బతికండ్రా బాబు అనుకున్నాను. కానీ ఆ చిన్న వయసులో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అది నేను కరిగించేసాను కదా, వీడు ఇంకా సొత్తు భద్రంగా ఉంది అంటున్నాడు ఏంటి. నా కళ్ళ ముందు కరిగేసాడు కంసాలైన. పైగా పట్టుకెళ్ళిపోయిన దొంగ నేను ఒక్కడైతే 3 పట్టిపోరు అన్నాడు ఏంటి. అంటే నాకంటే పెద్ద దొంగోడేది ఆ చిన్న వయసులోనే సిద్ధాంతి నాకు తెలిసిపోయింది. సాయంకాలం అయ్యేటప్పుడు మా అమ్మ మాకు అంత గంటలాగా అయిపోయింది. నేను ఒక్కడనే కొడుకుని కదా నాకు బాధ వేసి చెప్పేసాను, ఇలా నేనే పట్టుకెళ్ళాను. ఇలా చిన్న వయసులో నా ఇంట్లో డబ్బులు బంగారాలు తీసుకుని ఒక స్నేహితుడు ఇచ్చినటువంటి చెడు ఆలోచన బట్టి తాగుడికి అలవాటు పడ్డాను. ఇందులో నా బంధువులు ఒక 2 వ్యక్తులు నా దగ్గరికి వచ్చి నన్ను తిడుతున్నారు. కారణం చెప్పి తిట్టండి అన్న, నువ్వు ఎవరికైతే నీతో సమానంగా చూసి వేలకు వేలు డబ్బు ఖర్చు పెడుతున్నావో, తిన్న ఇంటి వాసాలు ఎక్కినట్లుగా వాడు మన గురించే తప్పుడుగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడు అసలు ఏం నాకు అర్థమయ్యేలా చెప్పండి అంటే, నీ మేనత్త కూతురు గురించి వాడు చాలా తప్పుడుగా మాట్లాడుతున్నాడు. నా మనసు పక్కుమనిపోయింది. నా ఫ్రెండ్ అయ్యండి, నాతో సమానంగా చూసేవాడిని, బంధువుల ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మన బంధువుల అమ్మాయి గురించి అలా మాట్లాడటం ఏంటని నాకు పిచ్చెక్కిపోయింది. చాలా కోపం వచ్చేసి ఇంకా బార్కి వెళ్ళిపోయి ఆలోచించి తాగుతూ ఆలోచిస్తున్నప్పుడు ఇంకా చెప్పేయాలంటే డిసైడ్ అయిపోయాను. అయితే మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే, నా మీద 4-5 సంవత్సరాలు పెద్దడు పుట్టి కొంచెం బలంగా ఉంటాడు. నేను సంబలపోతే తిరిగి నన్ను చంపేస్తాడు కదా అని భయం వేసి, నా షాప్ పక్కనే 3 షాపుల అవతల ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ వండర్ నా ఫ్రెండ్ తాడేపల్లిగూడెంలో వాళ్ళు తిరిగి లేనటువంటి పెద్ద ఫ్యామిలీ ఆడ. వాడి దగ్గరికి వెళ్ళి ఇది జరిగిందంతా చెప్పాను. వాడన్నాడు, ఒరే మన ఇంట్లో అమ్మాయిని అలా అంటే అని ఎలా పక్కనిస్తావురా నువ్వు, నేను చూసుకుంటా ఏ తీసుకొచ్చినా అనేసాడు. నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, ఇప్పుడు నేను ఎవరినైతే చంపాలనుకున్నానో వాడికి కొన్ని మాటలు అబద్ధాలు చెప్పాను. ఏంటో మోసపు మాటలంటే, సాయంకాలం పలానా చోటకి నువ్వు వస్తే నీకు పార్టీ ఇస్తానరా, ఒక అమ్మాయిని తీసుకొస్తున్నానరా అక్కడికని చెప్పాను. వాడు నా మాటలు నమ్మేసి నిజమేనంటారా ఒట్టేరా నిజంగా నమ్మేసిరా అని దొంగొట్టేశాను. అని నమ్మేడు వచ్చేస్తాను. ఆ మధ్యాహ్నం 2 గంటలకి నా స్కూటర్ మ్యాట్ కింద ఒక ఐరన్ రాడ్ పెట్టుకుని వెళ్ళి అక్కడ మొక్కల్లో దాచి వచ్చాను. సాయంకాలం నేను చెప్పినట్లు 6 గంటలకు వచ్చేసాడు. నేను అడిగి బిస్కీ పోస్తున్నాడు, తాగుతున్నాడు. నేను తాగినట్టు నటించి పచ్చగడ్డలలో పంపేస్తున్నాను. అప్పుడప్పుడే చీకట పడుతుంది. వాడు ఏంట్రా అది ఇంకా రాలేదేంట్రా అని ఉండి చూస్తాను ఆగని చెప్పేసి లేచాను. అలా మెల్లగా వెళ్ళి ఆ మొక్కల్లో రాడు తీసి దాదాపు 10-15 దెబ్బలు తల మీద కొట్టి చంపేశాను. వాడిని చంపగానే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. మటర్ కేసు కదా. మా అమ్మ మా నాన్న ఇద్దరు మంచం పడేసారు. ఏ పొరుగు కోసం అయితే మా నాన్న ప్రాకులాడతాడు, అలాంటి గుండాబొత్తులు గంగరాజు కొడుకు తాగుబోతూ హంతకుడు. మా నాన్న ప్రతి సోమవారం తెల్లవారుజామున శివాలయానికి వెళ్ళిపోతాడు. ఆ శివాలయం పూజారి గారి పేరు సుబ్బుడు. ఇప్పటికి ఆయన అక్కడ పూజారి. మా నాన్నకంటే వయసులో చిన్నడు, నాకంటే పెద్దడు. మా నాన్న కమిటీలో ఒక మెంబరు, శివరాత్రికి ఉత్సవాల కమిటీ అన్ని ఏళ్ళ చేయించేవారు. కాబట్టి మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మా నాన్న అనుకుంటేవాడు ఆయన. మా నాన్న తెల్లవారుజామున 5-6 గుడికి వెళ్ళేవాడు మానేసి, ఇంట్లోంచి బయటకు వెళ్తే మానేసి. మా బంధువు ఒకటికి వ్యాపారం అప్పగించాడు. సాయంత్రం 9-10 లేదా 11 గుడి ఇంకా క్లోజ్ చేస్తారనే టైంలో వెళ్ళేవాడు. సుబ్బులు నేనంటే మామయ్య అని పిలిచేవాడు కాబట్టి క్లోజ్ అనమాట. సుబ్బులు ఏమన్నాడంటే,
బావగారు కొన్ని వారాల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, ఎందుకలా విచారంగా ఉంటారు. అటు తెల్లవారుజామున గుడికి వచ్చి మీరేంటి ఇప్పుడు అందరు ఎవరు లేని టైంలో వస్తున్నారు? అసలు ఏం జరిగిందంటే, మా నాన్న అదేంటి శుభ్లు నీకు తెలియకపోవటం ఏంటి, నా కొడుకు ఎంత దుర్మార్గుడు అయిపోయాడు, మా పరువు అంతా పోయింది, నేను నా భార్య జీవత్సాల్లో ఉన్నాం, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా కొడుకు గురించే మాట్లాడుతున్నాను కాబట్టి బయటికి రాలేకపోతున్నాం, నేను నా భార్య ఏదైనా విషయం తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఆ పూజారి గారి చేతులు పెట్టుకుని మా నాన్నకల్లా నీళ్ళు పెట్టుకున్నాను. అప్పుడైనా అయ్యి బాబు అంత మాట అనకండి మీరు, అసలు మీ అబ్బాయికి ఏం జరిగిందో నేను చెప్తాను, ఆడు పుట్టింది ఏది, ఆడి నక్షత్ర బలం, ఆడి జాతక ఫలం అంతా, ఆ బయోడేటా అంతా దగ్గర తీసుకెళ్ళానండి. మా నాన్న అలాగే పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాం. ఆయన అంతా చూసి పుస్తకాలన్నీ తిరిగేసి అన్నాడంట, మీ అబ్బాయికి ఏలినాటి శని పట్టేసిందండి, ఆ శని ప్రభావం 7 సంవత్సరాలు ఉంటుంది అన్నాడంట. మా నాన్న అంటే అలా గోడకి జారపడిపోయి, ఇంకెందుకు శుభ్రులు ఇంకో 7 సంవత్సరాలు ఎలా ఉంటే మేము బతకడం వేస్ట్ కదా అన్నాడు. మీరు తొందరపడకండి, నేను చెప్పినట్టు చేయండి, ఆ శని ప్రభావం నుంచి నేను విడిపిస్తాను అన్నాడు. చెప్పు శుభ్రులు నువ్వు ఏం చెప్తే అది చేస్తానంటే, ఇది పెద్ద కష్టమైన పని కాదండి. 7 సోమవారాలు మధ్యలో ఒకటి కూడా మానకూడదు. ఎవరితో ఫోన్ రింగ్ అవుతుంది, సీరియస్ వార్నింగ్ ఇది, ఒక్క వారం కూడా మానకూడదు. 7 సోమవారాలు తెల్లవారుజామున శివాలయం తీసుకురండి, నవధాన్యాలు తీసుకురండి, నువ్వులు తీసుకురండి, నేను అభిషేకం చేయించి శని ప్రభావం చేపిస్తాను. మా నాన్న నాకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, ఒక్క వారం నువ్వు మిస్ అయినా ఇంట్లో ఉండడానికి కుదరదు అని వార్నింగ్ ఇస్తే నన్ను 7 వారాలు తీసుకెళ్ళారు. అభిషేకం కాలంలో ముంచి అన్ని గుడి చుట్టూ తొలిచ్చి అది చేసే అయిపోయింది. అది ఆగస్టు 21-22 గుర్తులేదు కానీ తెల్లారితో మా చైర్మన్ పుట్టినరోజు అనమాట, మరుసటి రోజు. అయితే మా చైర్మన్ కొడుకు నేను మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12-1 దాకా యువరాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఇద్దరం తాగుతూ ఎంతగా తాగామంటే నిలబడడానికి ఓపిక లేదు, టూ మచ్గా తాగేసాం. ఆ టైంలో ఇంకో తాగుబోతు వచ్చాడు. ఆడొచ్చి మా చైర్మన్ కొడుకుతో అన్నాడు, ఒకప్పుడు మీ ఇంట్లో పవర్ లేదండి, మీ తాత ఏమో దేవాదాయ శాఖ మంత్రి చేసాడు, మీ నాన్నమేమో ఎమ్మెల్యే, మీ నాన్న ఏపీ స్టేట్ ఛాంబర్ చైర్మన్, మన మున్సిపల్ చైర్మన్, ఎంత పవర్ మీ ఇంట్లో పెట్టి నన్ను ఎందుకు వదిలేశారు అన్నాడు. వీడికి అర్థం కాక ఎవనరా వదిలేయడం అంటే, మన తణుకు రోడ్లో లక్ష్మీనారాయణ టాకీస్ అనే సినిమా హాల్ ఉంది కదా, ఆ ఓనర్ ఎలిశెట్టి నారాయణమూర్తి మన ఎలక్షన్ టైంలో ఒక దాదాపు 40-50 మందిని కత్తులు కటార్లు వేసుకుని మీ నాన్న మీద గొడవకు వచ్చాడు. ఇక్కడికి పిచ్చి కోపం వచ్చేసి మా నాన్న మీదకి వచ్చాడా అని చెప్పి నన్ను నిలబట్టుకుని, ఒరే రేపు నాన్న పుట్టినరోజు కదరా, ఈ రాత్రిగా థియేటర్ ఓనర్ని చంపేసి నాన్నకు పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చేద్దాంరా అన్నాడు. నేను తాగేసుకున్నాను కదా, సరే పదరా అని చెప్పి తణుకు రోడ్లో సౌత్రుపేట అని ఉంటుంది అనమాట, అర్ధరాత్రి ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఎలిశెట్టి నారాయణమూర్తి గారికి వయసు 60-65 పైనే ఉంటుంది. అక్కడ తాడేపల్లుడు కాపు సామాజిక వర్గంలో ఆయన పెద్ద మనిషి, ఏమైనా సమస్యలు వస్తే ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయనకి లక్ష్మీనారాయణ టాకీస్ అనే సినిమా హాలే కాకుండా నా షాపు తిరుమల పిట్లైస్ ఎదురుగుండా సందులో లక్ష్మీనారాయణ ట్రేడర్స్ అని ఎరువుల వ్యాపారం కూడా ఉండేది. ఆయన అప్పటి తాడేపల్లిగూడ ఎరువుల వ్యాపారస్తులందరికీ ఆయనే ప్రెసిడెంట్. నేను బాగా తెలిసాను, తన దగ్గర నుంచి వెళ్ళి ఆయనకి కాలింగ్ బెల్ కొట్టాం. 1-2 మధ్యలో కొన్ని నిమిషాలకి ఆయన లేచి కట్టడం జరిగించి ఎవరు అదే అని వచ్చాడు. కట్టిన తీసి తాతయ్య గారు నేనండి తిరుమల పిట్లైస్ ఓనర్, ఎలా ఈ టైంలో వచ్చాడరా, ఊరు తళాలు తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఇంతకీ కర్మ ఏంటంటే తాగేసి ఉండటం వల్ల ఆయన చంపడానికి వెళ్ళి కానీ కత్తులు పట్టుకెళ్తాం వచ్చింది. నా చేతిలో బిస్లరీ క్రాస్ సీసా ఉంది, అందులో నేను విస్కీ పోసుకుని కొద్దిగా సిప్పాను. ఆయన తలుపు తీసిన వెంటనే ఈ సీసా గోడకేసి కొట్టాను, సీసా పగులుతులేదు. ఆయనకి అర్థమైంది, చూశాడు, ఏంట్రా అన్నాడు. ఆ చీకట్లోకి మా చైర్మన్ కొడుకు వచ్చాడు. ఇంకా అర్థమైపోయి గొడవకు వచ్చారు. ఆంజనేయ నువ్వు వచ్చావంటే ఆడు ఇలా పట్టుకున్నాడు, ఆ నేల పేపర్ కొనడం వల్ల ఎదురుకి వెళ్ళాడు. చచ్చి చెడి 2-3 దెబ్బలకి సీసా పగిలింది, ఆయన పొడిచాను. అది ఎక్కడ దిగింది, భుజంలో గుచ్చుకుంది, కడుపులో కుట్టి భుజంలో గుచ్చుకుంది, ఇలా తిరిగిపోయాడు. ఆ బ్లడ్ చూసి ఆయన ప్రాణభయం వేసి పెద్ద కేకలు వేసుకుని ఇంట్లోకి పారిపోయాడు. లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది ఆయనకి అప్పట్లో, ఆ రివాల్వర్ గన్ పట్టుకొచ్చాడు. ఆ గన్న చూడగానే మా ఇద్దరికి తాగి దిగిపోయింది. ఆయన గన్నం నడుగుతూ ముందు తెలుసు, తాగి మర్చిపోయాడు.
ఎప్పుడైతే గంత ఇచ్చి నా కొడదికి మేత్రం బాధి అది మమ్మల్ని చంపేస్తుంది. ఆ మరుసటి రోజు తాడేపల్లి వ్యాపారస్తులు అందరూ షట్టర్లు దించేసి సాయంకాలం 6 నుంచి రాత్రి 9 వరకు కాగడాలు పట్టుకుని పెద్ద ప్రదర్శన చేసి కొవ్వూరు నుంచి డిఎస్పీని, తర్వాత ఏలూరు నుంచి ఎస్పీని రప్పించి ఈ గుండాపతులు గోపిగడ అన్నవాడు మర్డర్ చేశాడు. ఆడికి తోడి చైర్మన్ కొడుకు బార్కి వస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినంత తాగుతారు, 10 మందిని తీసుకొస్తారు, బిల్లు అడిగితే సెసాలు పాల్గొడతారు. మేము వ్యాపారాలు చేయలేం. పోలీస్ కేసు పెట్టినా పోలీసులు వాళ్ళని ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళ నాన్న చైర్మన్ కాబట్టి. చెప్పేటప్పటికి మా మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి తాడేపల్లి సబ్ జైల్లో పెట్టారు. మా నాన్న మళ్ళీ మాత్రం పెట్టాడు. దేవంట్రా ఇంటికి చనిపోద్దు అనుకుని అభిషేకాలు చేసి మళ్ళీ జైలుకి పోయేంటి అని చెప్పి ఓ 17 రోజులకి మళ్ళీ ఏలూరు నుంచి బెయిల్ తీసుకొచ్చి బయట తీసుకొచ్చాను. ఇలా ఈ విధంగా చనిపోయాను. నన్ను బాగు చేయడం కోసం నా తల్లిదండ్రులు చేయలేని ప్రయత్నం లేదు. మా నాన్న మనోవేదంతో మునిగిపోయాడు. మా అమ్మ సాధువులు తీసుకొచ్చి భోజనాలు పెడతాం. బుధవారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీవారం నాడు సాయిబాబా వ్రతం, పిచ్చిదారులకు ఎన్నో చేస్తారు. పెద్ద ఆవిడ అనమాట, ఒక 70 సంవత్సరాల పైనే రాఘవ మామగారని మా ఇంటి ముందు ఆవిడ మా అమ్మ దగ్గరికి వచ్చి, ఇలాంటి నువ్వేం చేసినా వాడు మారడు, మీ అబ్బాయి మారిపోయేలాగా నేను ఒక విషయం చెప్తాను అంటే, అదేంటంటే పిన్ని గారు చెప్పండి, అది మాత్రమే మాకు కావాలంటే మీ అబ్బాయి మెడలో గుదిబండ వేసేయండి. గుదిబండ అంటే మీ ఏరియాలో తెలుసా? పెళ్ళం. ఎన్ని గుదిబండలు ఉన్నాయి నాకు తెలియదు, కానీ నా మెడలో గుదిబండ వేసామంటే ఏమనుకోకండి. ఎందుకంటే అయ్యారు నాకు ఏమని చెప్పారంటే, టేక్ యువర్ ఓన్ టైం అంతా తీసుకోండి, విపులంగా చెప్పండి, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కాదన్నారు. కాబట్టి కొంచెం ఓర్చుకోండి, నచ్చకపోతే మళ్ళీ ఇంకెప్పుడు రాను, కోపం పెట్టుకుని రాళ్ళతో కొట్టే కంటే లేదు. నాకు 4 సంవత్సరాల వయసు అప్పుడు మా మేనమామకి కూతురు పుట్టింది. పుట్టగానే వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఏమనుకున్నారంట, అమ్మ నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మా అమ్మకి మా నాన్నకి చదువు లేదు, 5వ తరగతి 4వ తరగతి ఎప్పుడో పూర్వకాలంలో కదా, ఏదో ఉత్తరముఖ రాసుకుంటే చాలా టైప్లో. వాళ్ళు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వ్యాపారంలోకి వచ్చారనమాట. అందుకే అంత సంస్కారం లేదు వాళ్ళకి. దయచేసి అపార్థం చేసుకోకండి, మా అమ్మ నాన్న నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఎందుకన్నానంటే చదువు లేకపోవడం బట్టి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియదు వాళ్ళకి. మా మరదలో దానికి 5-6 తరగతులు చదివేటప్పుడు స్కూల్కి సెలవులు ఇస్తే మా ఇంటికి వచ్చేది కదా. మా అమ్మ నాన్న ఏమనేవారు తెలుసా, పిల్లల దగ్గర ఏం మాట్లాడకూడదు అదే మాట్లాడేవారు. ఒరే మీ ఆవిడ వచ్చిందిరా అనేవారు ఆ వయసులో. నేను మా అక్కడ సుబ్రహ్మణ్య జాతర జరిగేది షష్ఠి, వాటికి ఏ పండుగకి వెళ్ళిపోయామండి మా మామగారికి. వెళ్ళిపోతే అది పండుగలు 7 అన్నదమ్ములు ఆడ. వాళ్ళందరూ కూడా నన్ను చూడగానండి, అమ్మాయి పేరు లక్ష్మీ జగదీశ్వరు అనమాట. లక్ష్మి మీ ఆయన వచ్చాడే, లక్ష్మి మీ ఆయన వచ్చాడని. అవి తప్పుడు మాటలు మా లేత హృదయంలో ఆ తప్పుడు బేజాల కింద పడిపోయి, అప్పుడు నేను చదువు మానేసి నా 9వ తరగతి చదువుతుంది, మీ అందరూ లవ్ చేసుకోవడం మొదలెట్టేసాను. నేను ఆ అమ్మాయి పేరు నా చేతి మీద పచ్చబొట్టు వేయించుకోను అప్పట్లో. అంటే అది పెద్ద గొప్పేం కాదు, ఇప్పుడు గుండెల మీద కూడా వేయించుకుంటున్నారు. అయితే నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, ఈ చేతి మీద ఉన్న పచ్చబొట్టు నీళ్ళల్లో తడిస్తే నా మరదలకు ఎక్కడ జలుబు చేస్తుందా అని ఈ పచ్చబొట్టు తడవనిచ్చేవాడిని కాదు. అంత డీప్గా లవ్ చేశాను. అప్పుడు మా అమ్మ మా నాన్న వెళ్ళారు అక్కడికి, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయలేదు. మా మావయ్య ఏమన్నాడంటే, మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా, ఎవడైనా ఒక రవిడి ఒకరికి ఒక ఎదవకి ఇచ్చి కూతురిని పెళ్లి చేస్తారు చెప్పండి, మీరే చెప్పండి, మీరైతే చేస్తారా? అవసరం అయితే నా కూతురు వీపుకి సిమెంట్ బస్తా కట్టి కాలువలైనా పడేస్తాను, కానీ నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయను అన్నాడు. నాకు తెలియదు ఈ విషయం. ఎప్పుడు వెళ్ళారో ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ కొంచెం ఒక రకంగా ఉంది, ఏడ్చినట్టు ఉంది. అమ్మ ఏమైంది అన్న, చిన్నప్పటి నుంచి అనుకున్నాం కదరా, మావి ఇప్పుడేమో లక్ష్మికి చేయని అంటాడు రా. ఆడ చేసేది ఏంటి, అవసరం చంపేసి తీసుకొచ్చేద్దాం. మా అమ్మ అంటే నా కడుపు పడిపోయి, అయ్యి బాబు మా అన్నం చనిపోతామని మాట్లాడక. సరే అప్పుడు ల్యాండ్ ఫోన్ నుంచి మాట్లాడుతున్న మా మావి ప్లగ్ పీకేసేది తెలియదు. ఒక 2-3 రోజుల తర్వాత నేను ప్రభాత టాకీస్ దగ్గర నుంచి స్కూటర్ మీద వెళ్తుంటే ఆ ఊరు ఆర్ఎంపీ డాక్టర్ అనమాట, ఎవడో నాయుడు గారు అని కాకేసాడు. నేను ఆయన చూసి నాకు చాలా ఆనందం వేసింది. డాక్టర్ గారు ఏంటండి మా మరదలు ఎలా ఉందండి అంటే, అయ్యో ఏంటి మీకు తెలియదు అన్నాడు. నాకు చాలా టెన్షన్, ఏం జరిగింది అన్నాడు.
పురుగుల మంది తాగేసిందని మేము ఆగలాగా నాకు చూసుకోండి నాకు చాలా అయోమయమైపోయింది. అప్పుడు అదేంటండి ఎక్కడ ఉందంటే ఇక్కడే పురేడు రామ్మోహన్ రావు గారు హాస్పిటల్ ఉంది, మీకు తెలియకపోవడం అన్నారు. నాకు తెలియదంటే ఫోన్లో తీసారు, మా ఇంట్లో కూడా తెలిసి నాకు చెప్పలేదని నేను వెంటనే స్కూటర్ మీద నా ఫ్రెండ్ ఒకటి ఎక్కించుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఈ అమ్మాయి ముక్కులో బైబులు నోట్లో బైబులు ఇవన్నీ సెలైన్ దాన్ని అలా మంచం మీద చూసేటప్పటికి చచ్చిపోనిపించింది. నాకు అంత బాధ వేసింది. వాళ్ళ చిన్నాన్న వాళ్ళ అమ్మ ఉన్నారు. వాళ్ళ చిన్నాన్న డిస్టర్బ్ చేయకూడదు బయటికి వెళ్ళండి ఒక్కటి ఇచ్చాను. వాడు వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ వెంటనే వీడికి ఒక్కటి ఇచ్చేటప్పుడు వాళ్ళ అమ్మకి భయం వేసింది. ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. డాక్టర్ తీసుకొచ్చి డాక్టర్ వచ్చి ఎవరు అన్నాడు, ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి పోలీసుని పిలుస్తాను. ఎవరు నువ్వు అన్నాడు. నా పేరు గుండాపత్రి గోపి అంటారు. అయితే నేను ఇక్కడేం చూడలేదండి, నేను అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు నేనేం చేశానంటే అది నాకు పట్టుకుని ఏడ్చాను. నాకు తీసుకెళ్ళిపోవాలి, నేను చచ్చిపోతానని ఏడ్చాను. కంగారు పడుకుని నేను ఉన్నాను కదా అని చెప్పి తింగరపోని ఎంత కంగారుతో టెన్షన్తో కారు తీసుకొద్దామని ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళా. ఆ స్టాండ్కి వెళ్ళి కారు తీసుకుని ఒక గంట టైం పట్టింది. వస్తే రూమ్లో అవ్వట్లేదు. తీసుకెళ్ళిపోయి వంటగదిలో కూర్చోబెట్టి మా మామయ్య వాళ్ళ భార్య గంగాభవని అని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి వంటగదిలో కూర్చోబెట్టి ఆ మరుసటి రోజు సాయంత్రం నాకు తెలిసింది. నేను వెంటనే మా ఫ్రెండ్స్ని తీసుకుని అంబేద్కర్ కారు వెనకాల డిక్కీలో కత్తులు ఎట్టుకుని ఊరు వెళ్ళిపోయాను. వెళ్ళేదాడు కానీ మాకు బంధువులు ఉన్నారు. బాయిశెట్టి తాతయ్య గారు అని ఆయన మాకు వాళ్ళకి పెద్ద మనిషి అన్నమాట. ఒరే ఎవడో పెళ్లి చేసుకున్నదాన్ని ఎందుకులేదా నేను పెళ్ళి ఎవరే అంటారు నీకు అని అయ్యి నాకు చెప్తాను. నేను తాగేసి రోడ్డు మీద దుల్లేసి బేబత్తం చేసేస్తాను. మొత్తం ఊరు తాగలేసి చేస్తాను చంపేస్తాను బేబత్తం చెప్పి చెక్కిపోయి తాగేసి మొత్తానికి ఎలా అయితే నన్ను గుడికి తీసుకొచ్చాను. అది నా గుండెకి ఎంతో గాయమైపోవడం వల్ల నేను ఎక్కువ టైం బారులోనే గడిపేవాడిని, ఇంటికి వెళ్ళేవాడిని కాదు. లేదా నా ఫ్రెండ్ ఒకటి రామగెస్ట్ హౌస్ లాడ్జీ ఉంటే ఆ లాడ్జీలో పడుకోవడం, బార్లో లాడ్జీలో తాగటం. ఇదే వామిటింగ్ చేసుకుంటే బ్లడ్ పడిపోతుంది. మా అమ్మ మా నాన్న వచ్చినాడు పట్టుకుని ఒరే మేము చచ్చిపోతే మాకు తలకొరి ఎవరు పెడతారా, అది పోతే పోయిందరా, నీ పిల్ల అవుదా ఏంట్రా, నువ్వు మొగడు కదా ఇది ఏం చెప్పుకొచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో రెడ్డి గారి హాస్పిటల్లో జాయిన్ చేసి కొన్ని రోజులు పెట్టి ట్రీట్మెంట్ చేయించాను. ఎండోస్కోపీ అన్నీ చేశారు. మొత్తానికి 4 సంవత్సరాలు నరకయాతన అనిపించాను. మా పక్క ఊర్లోనే పల్లెటూరు ఒక అమ్మాయిని ఉచితంగా ఏమి లేకుండా ఇచ్చి పెళ్లి చేశాను. ఆ అమ్మాయి 9th మంత్లో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డెలివరీ డేట్కి ముందు తీసుకెళ్ళాను, 4 రోజుల ముందు. ఆయన రేపు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాడని చెప్పాడు. ఆ రాత్రి మళ్ళీ ఇంకో గొడవ కత్తులతో నరుకున్న గొడవలు జరిగి మళ్ళీ నా మీద 307 కేసు పెట్టి తాడేపల్లి సబ్ జైలు పెట్టి కొడుకు పుట్టిన 11వ రోజుకి జైలు నుంచి బయటికి రిలీజ్ అయ్యింది. మా నాన్న బెయిల్ మీద తీసుకొచ్చి మా నాన్న జైలు దగ్గరికి వచ్చి నాకు తీసుకున్న డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోయి నాకు స్నానం చేయించేసి ఇలా కుర్చీలు కూర్చోబెట్టి మా నాన్న నా పక్కన మా అమ్మాయి పక్కన చెరువు గాలి పట్టుకుని వాళ్ళు ఎడుస్తుంటే వాళ్ళ కన్నీళ్ళు నా పాదాలుగా ఒరే మేము నీకేమని అన్యాయం చేసేవాళ్ళ, నీకేమేమి లేదా, నువ్వు ఫ్రెండ్స్తో తిరగడం మానేస్తావా, మీ విషయం దగ్గర చచ్చిపోమని చెప్పు అన్నారు. మీరు ఎంత తొందరగా చచ్చిపోతుందో నాకు మంచిదని చెప్పి ఎంత దుర్మార్గంగా. దానికి కారణం మీరు ఇంట్లో ఉంటున్నారు, ఇక్కడ తాగితే మీ ఎదురుకుండా తాగలేక బయట తాగుతుంటే ఏదో గొడవ అవుతుంది, అదే మీరు చచ్చారు ఇంట్లోనే తాగుతాను అని నన్ను తన్నుకుని బయటకు వెళ్ళిపోయి దొరకబడి. ఇలా జరుగుతుంటే ఫస్ట్ మటర్ చేయడానికి నాకు మాట సహాయం చేశాడు కదా ఒక హోటల్ వంటలు నా ఫ్రెండ్. వాడిన దగ్గరికి వచ్చి ఈవేళ తాడేపల్లిగూడలో గుండాపతులు గోపి అంటే అందరికీ తెలిసిరా, కానీ ఇదేవరవుడే కదా జిల్లా నీ పేరు మారుమోకపోవడరా, నాకు కావాల్సింది కూడా అదేరా, జిల్లా రౌడీ అయిపోవాలి. నేను సినిమాలు చూసేసి దెయ్యం పట్టేసి అప్పుడు మా చైర్మన్ ఇంటికి విజయవాడ నుంచి వంగవీటి రంగా గారు వచ్చేవాడు. ఆ భోజనాలు ఉడుకుతూ ఉండేవాడు మా ఇంట్లో, చైర్మన్ గారి ఇంట్లో. మేము అందరూ అబ్బాయి నా ఫ్రెండ్ కదా, ఆయన ఫాలో అయ్యి చూసి రంగా అంత గొప్ప అయిపోవాలనుకునేవాడిని. రంగా చచ్చిపోయినప్పుడు తాడేపూడిలో మొట్టమొదటి బస్సు ఆర్టీసీ బస్సు నేనే తగలబెట్టాను. అంత పిచ్చి నాకు రంగా అండి. నేను కూడా అలా అయిపోవాలని కలలు తెలియవాడిని అనమాట. అయితే ఏం చేయాలి చెప్పాలంటే మన ఊళ్ళో కౌన్సిలర్ ఉన్నాడరా, వాడు మా తమ్ముడు చంపించడానికి ప్రయత్నం చేసాడు. వాడు ఎస్కేప్ అయ్యాడు. వేళ మా తమ్ముడు లేదని చచ్చిపోతుంటారా, ఆయన చంపేస్తే మొత్తం మీ పేరు జిల్లా మారిపోతుంది. సరేలా చంపేద్దాం. మా తాడేపల్లిగూడ నుంచి నేను ఎప్పుడు విసిరాడు పెట్టుకున్నాను. మంచిగా టైఫాయిడ్ ఫీవర్ కాదు కదండి, క్షమించండి. పెట్టుకుని వేళ
ఈ జాగ్రత్తగా ఉండే విషయం, తాడేపల్లిగూడ నుంచి ఏలూరు వెళ్ళే రోడ్లో తాడేపల్లిగూడానికి 2 కిలోమీటర్ల దూరంలో ముత్యాలమ్మ గుడి అని గుడి ఉంటుంది. ఆ గుడి చాలా ఫేమస్ అనమాట. మేము చంపాలనుకున్న కూడా గుడి దగ్గర ఉన్నాడని మాకు ల్యాండ్ ఫోన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్తగా రండి ఇక్కడి నుంచే. ఎంత మరి క్రైమ్ స్టోరీ ఏమనుకోకండి, నాకు తెలియాలి కదా నా బతికేంటో మీకు. అప్పుడు నా స్నేహితులు హోటల్లో ఉన్న ఇద్దరు సొంత అన్నదమ్ములు, ముగ్గురు కలిసి ఒక బిఎడ్ కాలేజీకి వెళ్ళాం. ఆ గుడి దగ్గర అక్కడ చంపడానికి మధ్యలో రోడ్డు పోయటం వల్ల ట్రాఫిక్ ఆగిపోయింది. ఓ 10-15 నిమిషాలు లేట్ అయ్యింది. ఒకవేళ మిస్ అయిపోతాడేమో అని ఒక కంగ టెన్షన్. ఒకవేళ మిస్ అయిపోయినా ఇటు ఏలూరు రోడ్డుకి వెళ్ళిపోయినా మన కారుతో గుద్దైనా చంపుదాం, ఈ వేళ ఏమైనా సరే చంపాలనుకుని వెళ్తాం. ఆడు గుడి దగ్గరే ఉన్నాడు. గుడి రోడ్డు పక్కన ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏలూరు రోడ్డు ముత్యాలమ్మ గుడి అంటే తాడేపల్లి పెద్ద ఫేమస్. అది గుడానికి 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ రోడ్డు పక్కన అటు బైక్ చూసాం. అక్కడి నుంచి ఆ దగ్గరలో అటు బైక్ కనపడింది. ఆడు కొబ్బరికాయ పట్టుకుని గుడి దగ్గర అలా కూర్చుని ఉంటాడు. నేను ఫస్ట్ చూశాను. నేను ఏమేమి చేశాను, ఒరే ఆయన ఎక్కడ ఉన్నాడు రా అన్నాను. ఈ కారు తోలేవాడు ఈ కంగారు గడు ఏం చేశాడు, సడన్ ప్లే చేసేసాడు. ఈ అబ్బాయి ఎవరండి, ఈ అబ్బాయి లక్ష్మీ గురిపిల్ల తిరుగుతున్నాడు. అప్పుడు కారు టైర్లు అరిగిపోవడం వల్ల కీసుకొని శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని ఆడేం చేశాడు, కొబ్బరికాయ పట్టుకున్నాడు, ఇలా తిరిగి చూశాడు. మేము కారులోంచి ముగ్గురు ఒకేసారి డోర్లు ఓపెన్ చేసి పట్టకత్తులో దిగాం. చూడగానే వాడికి అర్థమైపోయి పరిగెత్తి పారిపోయి పక్కన గుడి పక్కన చెరువు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ చెరువులోనే కొత్త గుడి కట్టాడు. ఆ చెరువు దుక్కేసాడు. మేము కూడా అందులోకి దుక్కేసి దాదాపు 32-33 నరికి నరికి చంపేసాం. తర్వాత పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంటర్కి జరిగి పంపించారు. ఇంకా ఆపేస్తాను, ఎందుకంటే ఎక్కువ చెప్తే మీరు నా మొక్క మీద మూసి వెళ్ళిపోమంటారు. ఇలాగా 3 మర్డర్ కేసులు, 4 అటెంప్ట్ మర్డర్ కేసులు, ఇంకో మొత్తం 18 క్రిమినల్ కేసుల్లో 1992 సంవత్సరం అప్పుడు తాడేపల్లిలో రూరల్ ఎస్ఐ మూర్తి అన్న ఆయన నా ఫోటో పోలీస్ స్టేషన్లో పెట్టి నాకు రౌడీ షీట్ ఓపెన్ చేసింది. 18 కేసులకి ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడ వాయిదాలకి తిరగడమే. మొత్తానికి పాపం పండి నా స్నేహితుల అన్నదమ్ములకి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు నా స్నేహితులు, నేను మా ముగ్గురికి ఒక హత్య కేసులో 50 జీవిత కారాగార శిక్ష పడి మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుపోయారు. 50 జీవిత కారాగార శిక్ష అంటే బతికినంత కాలం జైలే, ఇంకా అక్కడ చావాలి. ఇంత కూడా భయం అయ్యా. మరి వెనకాల ఊళ్ళు ఉన్నారు కదా, పొలిటికల్ లీడర్స్ డబ్బులు ఖర్చు పెడతారు, బయట తీసుకొస్తారు, హైకోర్టుకి అప్పీల్ చేస్తారని ధైర్యంగా. హైకోర్టుకి అప్పీల్ చేసిన తర్వాత కొంతకాలానికి హైకోర్టులో కూడా మా ముగ్గురికి 50 జీవిత కారాగార శిక్ష పడి. ఇప్పుడు హైదరాబాద్లో హైకోర్టు అని ఒకసారి ఆందోళన కలిగింది. హైకోర్టులో లైఫ్ అంటే ఈ బయటకు వెళ్ళమా అని చెప్పి కొంచెం టెన్షన్ భయం పట్టుకోవాలి. హైకోర్టులో లైఫ్ వేసారని మాకు కబురు వచ్చిన మరుసటి రోజే మా నాన్న మా మేనమ్మ కొడుకు ఇద్దరు వచ్చారు. ఇందులో అత్తలు కొంతవరకు ఉంటుంది, ఎంత పట్టుకే ఉంటుంది హాలు, ఎంట్రీ రూమ్ అంటారు. దాన్ని ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తర్వాత మా నాన్నే పిలిస్తే మా నాన్న అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వస్తూ, ఓ పల్లెటూరు అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేసే అమ్మాయి గొట్టు పోసేసి ఉండాలి, నీ 4 సంవత్సరాల కొడుకు నీ భార్యని వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, నేను చేస్తే మాకు దిక్కేవారు అని మా నాన్న ఏడ్చాను. ఆ ఏడుపుకి నాకు భయం వేసి నాకు ఏడుపు వచ్చేసి నేను ఏడుస్తూ మా నాన్న గట్టిగా పట్టుకుని, నువ్వు ఒక్కసారికి నన్ను క్షమించదు, నన్ను ఏదో విధంగా బయటికి తీసుకెళ్ళాను, నేను ఏ స్నేహితులతో తిరగను, మీరు ఏం చెప్తే అదే చేస్తాను. ఇప్పుడు మా నాన్న నిజమైన నాన్నగారు ప్రమాణం చేస్తున్నాను మీకు, నా ఆస్తి అంతా పోయినా పర్వాలేదురా, పొలం ఇల్లు అన్నీ అమ్మేసినా పర్వాలేదు, కానీ నేను సుప్రీంకోర్టు అప్పీల్ చేసి ఢిల్లీలో నేను ఏదో విధంగా బయటికి తీసుకొస్తాను, నాకు ధైర్యం వచ్చింది. అలాగే మా కేసు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కొంతకాలానికి సుప్రీంకోర్టులో కూడా అదే 50 జీవిత కారాగార శిక్ష పడేది. సుప్రీంకోర్టు తర్వాత భారతదేశంలో ఇంకో కోర్టు ఉందా, ఇంకా నాకు అర్థమైపోయింది. నేను బ్రతికినంతకాలం ఇక్కడుంటే ఇక్కడే చచ్చిపోవాలి. ఇది నాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లా. నాకు తెలియని ఆందోళన భయం పట్టుకున్నాను. అంటే నేను ఈ జైల్లో చచ్చిపోతానేమో అని. ఉదయం 5:30కి 6 ఆ టైంలో లాకప్ తీసేవారు. పిచ్చుకొక్కలాగా జైలంతా తిరుగుతూనే ఉండేవాడిని. ఎక్కడ మనిషికి ఒక నిమిషం ఉండేవాడిని కాదు, అన్నం తినేవాడిని కాదు, నిద్ర పట్టేది కాదు. రాత్రి లాకప్ వేసిన తర్వాత కట్టడాల దగ్గర కూర్చున్న బయటికి చూస్తా. అప్పుడు మా అమ్మ మా నాన్న గుర్తొచ్చేవారు, నా భార్య చిన్నపిల్లలు గుర్తొచ్చి కళ్ళంట నీళ్ళు అలా కారిపోతూ ఉంది, కళ్ళ ముందు ఎలారిపోతూ ఉంది. ఎన్నో దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, నిద్ర లేని రాత్రులు, ఎన్నో సూర్యోదయాలు చూసాను నేను అక్కడ.
నిద్రపట్టి అన్నం చూస్తుంటే పురుగులాగా ఉండేది. నా పక్కన ఖైదీలు అనేవారు అన్న ఒకసారి ఇలా మట్టి పోసుకుంటే అంత వంద పురుగులు ఇలా తేరుతూ ఉండి ఆడ తీసి పాడేసుకుని ఇలా తాగేసేవారు. నాకు వంద అయిపోయి అనాలి అన్నం ఏదో రకంగా తిని మనం బతికి ఎప్పుడైనా గవర్నమెంట్ ఏమో వదిలేస్తే వదిలేసి బయటకు వెళ్ళాలన్నా తినాలన్నా అనేవారు. కానీ నాకు తన ఉద్దేశం లేదు. 13-14 కేజీలు చిక్కిపోయాయి. సాధారణంగా అయిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒకరోజు నా పక్కన 4A బ్లాక్ అని, నేను 4B బ్లాక్లో ఉండేవాడిని. 4A బ్లాక్లో డెకైటీ మర్డర్ చేసి ఉండి అందులో ఉంచుతారనమాట. అందులో గ్రంథాలయం ఉంటే పేపర్ చదవటానికి వెళ్ళి వస్తుంటే ఇక్కడ నర్సాపురం అన్న పేరు చేరుగుండి రాజశేఖర బాబు అని నాన్న తహసీల్దార్ అనమాట. అది నాకంటే 4 సంవత్సరాలు సీనియర్ ఖైదీ, ఆయన జీవిత ఖైదీ. అతను ఏం చేశాడంటే దాన్ని చూసి గోపి గారు అనిపించాడు. దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నా మీకు ఏమైనా జబ్బు చేసిందా అంటే ఆ మాట అడగగానే ఉలిక్కిపడ్డాను నేను. అదేంటంటే అలా అడిగారంటే మీ కళ్ళు ఏంటంటే లోనికి వెళ్ళిపోయినాయి, మీరు సన్నగా అయిపోయారు. నేను మీకన్నా 4 సంవత్సరాల ముందు నుంచి ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు ఈ జైల్లో బెంగ పెట్టుకుంటే చచ్చిపోవడమే తప్ప బయటకు వెళ్ళడం అనేది ఉండదు. 40 మంది చచ్చిపోయారు నాకు తెలిసి. మీరు ఇప్పుడు బెంగ పెట్టుకున్నారు, మన సూపరింటెండెంట్గా చూసి జాలిపడి గేటు తీసి బాబు ఇంటికి వెళ్ళిపో అని అనడం. మీరు చచ్చిపోతే మీ ఇంటికి టెలిగ్రామ్ ఇస్తారు, మీ అబ్బాయి శవాన్ని తీసుకెళ్ళండి. మీ అమ్మ నాన్న అంబులెన్స్కి ఎందుకు 10,000 ఖర్చు వదిలేండి అన్నారు అనుకోండి, ఇక్కడ 10వ నెంబర్ తోటలో అందరూ కప్పెట్టేస్తారండి. నాకు ఇంకా గుండె తడదడలు ఆడిపోయింది. చెప్పాను నాకు నిద్ర పడలేదండి. ఎప్పుడు చచ్చిపోతానేమో అని ఉంటే ఆందోళన కంగారుగా దడాదుడుగా ఉంటుందండి, నాకు చాలా భయంగా ఉంటుందండి అని చెప్పాను. సరే అండి, అయితే మీరు జైల్లోంచి రిలీజ్ అవుతారని కాదు, కానీ మీకు ధైర్యం వచ్చేటువంటి ఒక మాట చెప్తానండి. చెప్పాలి. ఆదివారం మన జైల్లోనికి రాజమండ్రి పట్టణంలో నుంచి థామస్ ఆచార్య గారు అని ఒక పాస్టర్ గారు వస్తారు. యేసుప్రభు గురించి చెప్తారు వినండి అని. నాకు చాలా కోపం వచ్చింది. నాకు అక్కర్లేదులే, మాకు చాలా దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు అని వెళ్ళిపోతూ మనసులో ఏమనుకున్నానంటే ఈ జైల్లో కూడా మత మార్పిడిగా ఉంటారా ఎంట్రా బాబు అనిపించింది. వెళ్ళిపోయాడు. నన్ను వెనక్కి పిలిచాడు. నాకు అప్పటికే ఆయనకు కొంచెం వేషం ప్రారంభమైంది. ఏంటన్న మాది నరసాపురం అండి, మీది తాడేపల్లిగూడెం. మా ఊర్లో ఒక సూర్యుడు, మీ ఊర్లో ఒక సూర్యుడు ఉంటాడా? నేను దైవాదే పిచ్చి పిలిచిన ఈ ప్రపంచం అంతటికీ వెలిగివ్వటానికి ఒక్కడే సూర్యుడు ఉంటాడన్నాడు. ఇంకొక ప్రశ్న అన్నాడు, ఏంట మనం పుట్టడానికి తండ్రులు ఎంతమంది ఉంటారన్నాడు. మంట ఎక్కిపోయింది నాకు. అతను ఎంఏ చదివాడు. సంస్కారం లేదా నీకు? ఈ భూమి మీద ఎవడ పుట్టడానికైనా ఒకడే తండ్రి ఉంటాడు, మరి నువ్వు ఎంతమంది తండ్రులు పుట్టావు నాకు తెలియదు అన్నాడు కోపంతో. ఆయన అన్నట్టు కోప్పడికండి, మనం జన్మించడానికి ఒక తండ్రి ఎలాగో, ప్రపంచానికి వెలిగివ్వడానికి ఒక సూర్యుడు ఎలాగో, ఈ ఆకాశానికి భూమికి సృష్టికర్త ఒక్కడే యేసుప్రభు అండి అన్నాడు. నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఎందుకో చిరాకుగా అనిపించి మళ్ళీ వెళ్ళిపోతుంటే జరగలాగా వదలట్లా మళ్ళీ పిలిచాడు. ఏంటి చెప్పండి, ఏంటి మీ గొడవ ఏంటారు? కాదండి, ఇందాక మాకు చాలామంది దేవుళ్ళు దేవతలు అన్నారు కదా, ఎంతమంది అన్నారండి అన్నాడు. నేను ఎప్పుడైనా ఎవరినైనా పూజించి వచ్చానా? చుట్టాల వాళ్ళ 3 కోట్లు అని చెప్తుంది తప్ప మనకేం తెలియదు కదా. నేను పెద్ద గొప్పగా 3 కోట్ల మంది ఉన్నారన్న, అందులో 300 మంది పేర్లు చెప్పండి అన్న. 30 పేర్లు తెలియదు నాకు. వీళ్ళు ఎంత క్వాలిఫికేషన్ మేలుగా వెళ్తారు, ఇట్లా ఇష్టం అంటే నేను మత మార్పిడి అనుకుని వెళ్ళిపోయాను. 2 రోజుల తర్వాత ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నా పేరెంట్ రూమ్లో ఒక్కడిని కూర్చుని, ఆదివారం కొంచెం వెళ్ళి సెలవు కదా, వర్క్షాప్లో ఉండవు కదా, ఆయన వచ్చాడు. మా రూమ్కి వచ్చి మీరు ఒక్కరే అలా కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటే పిచ్చిక్కిపోతుంది, మీకు మెంటలు వచ్చేస్తుంది. నా మాటిని ఆ చర్చిలోకి రండి, అక్కడ అందరూ ప్రభువు నమ్మిన పాటలు పాడతారు, చాలా చక్కగా పాటలు పాడతారు. ఆ తర్వాత మాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు, వినండి. మీకు నచ్చలేదు అనుకోండి, మధ్యలో వెళ్ళిపోండి. కనీసం 2 గంటలైనా మీరు అక్కడ ఆ మాటలు వింటుంటే మీ మైండ్ డైవర్ట్ అవుతుంది కదా, మీకు ఇంకేం చెడు ఆలోచన రావు కదా అని చెప్పారు. అప్పుడు నేను కూడా ఏం చేశానంటే ఆలోచించు, ఈ జైల్లో 1800 మంది ఖైదీలు ఉన్నారు, నా గురించి ఎవడో పట్టించుకోవట్లా.
నేను ఎవరి కోసం అయితే మర్డర్ చేసి నాడే పట్టించుకోవట్లేదు. అది నాకు సంబంధం లేనుడు, నా ఊరోడు కాదు, ఎందుకు ఇలా నన్ను వెంటాడుతున్నాడని ఆయన చెప్పిన మాట నాకు నచ్చింది. మీకు నచ్చకపోతే మధ్యలోంచి వెళ్ళిపోయి అంతే. ఇలా హాల్ ఉంటుంది, దాదాపు 150 170 మంది ఖైదీలు ఉన్నారు. చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. నాకు తీసుకొచ్చి ఇలా ఇక్కడ కూర్చోబెట్టాడు. ముందు అందరినీ దాటి తీసుకొచ్చి ఫస్ట్ అంటే పాటగారికి నిలబడితే ఇక్కడ కూర్చోబెట్టాడు. ఓ 15-20 నిమిషాలకి థామస్ అయ్య గారు వచ్చారు. ఆయన ఏమన్నారంటే మన అందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం అన్నారు. మరి తప్పదు కదా, వాళ్ళతో పాటు ఫార్మాలిటీకి నేను కూడా నిలబడ్డాను. ఆయన ఒక వాక్యం చెప్తే ఆయన ఏం చేశాడు, నాకు ఈ బైబిల్ ఇలా ఇలా ఇచ్చి నన్ను చూడమంటాడు. ఆయన పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని నేను ఇలా ఇచ్చి చూడమంటాను. ఆ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడంటే, ఇక్కడ నుంచి చాలా సీరియస్గా నలిపి వెనకాల అలాంటి డిస్టర్బెన్స్ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకుని దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయను అని చెప్పాడు. అలా చెప్తూ ఏమన్నాడంటే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఓబద్య అనే ప్రవక్త ఒక అధ్యాయం రాశాడు. అందులో 15వ వచనంలో ఎప్పటి వరకు నువ్వు ఏదైతే చేసావో అదే నేను ఎత్తి మీదకి వస్తాను కదా, జల్లు మనకు ఒకసారిగా ఇలాంటి నన్ను చూపించినట్టుగా అదే నేను ఎత్తి మీదకి వస్తాను. నాకైతే గుండె తర కొట్టించుకుంటుంది వేగంగా. నేను ఆలోచించాను, ఇప్పటివరకు నేను ఏం చేశాను. ఇద్దరు స్త్రీల యొక్క మంగళసూత్రాలు తెప్పేశాను, వాళ్ళ విధవరాళ్ళు అయిపోయాయి, వాళ్ళ పిల్లల తండ్రి లేని దిక్కుమల్లు అయిపోయారు. అంటే నేను చేసిందంతా నా నెత్తి మీదకి వచ్చి నేను ఈ జైల్లో చచ్చిపోతానన్నమాట అని ఆలోచిస్తున్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఒక నరహంతకుడిగానో, ఓ దొంగగానో, ఓ నేరస్తుడిగానో ఈ జైలుకి వచ్చావు. కొన్ని సంవత్సరాలు నువ్వు శిక్షాకాలం చేస్తావు. తర్వాత ప్రభుత్వం దయదలిచి ఏ క్షమాభిక్ష పెట్టి నేను విడిపించవచ్చు, నువ్వు బయటికి వెళ్తావు. కానీ అసలైన జైలు ఒకటి ఉంది. ఆ జైలు నుంచి విడుదల పొందకుండా ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికి చచ్చిపోయావు అనుకో, నువ్వు చచ్చిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. మనమే కాదు, మన పితరులు కాదు, మన తర్వాత వాళ్ళు కాదు, ఎవరు చచ్చినా 2 స్థలాలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరు మోక్షం, మరొక దాని పేరు నరకం. నరకం అనేది సినిమాల్లో చూపించినట్టుగా ఉండదు. నీకేం కెతకతలు పెట్టరు, బజ్జీలు వేపినట్టు వ్యాపారం. అక్కడ ఒక అగ్నిగుండం, అది నిరంతరం మండుతూనే ఉంటుంది, నువ్వు అందులో కాలుతూనే ఉంటావు. అది 1 సంవత్సరం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, నిత్య శిక్ష అన్నాడు యేసుప్రభు. దాన్ని యుగయుగాల్లో కాలుతూనే ఉంటాం. అందుకే యేసుప్రభు చెప్పింది ఏంటంటే, అగ్ని ఆరదో పురుగు చావదని చెప్పాడు. అంత శిక్షలో నువ్వు కాలిపోతూ ఉంటావు. ఏ జైల్లో నుంచి రిలీజ్ అవ్వకపోతే, పాపం అనే చెరలో నుంచి నువ్వు రిలీజ్ అవ్వకపోతే. ఉన్నారా మీరు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారమ్మా? ఉన్నారా? అది బతుకున్నారో లేదో కొంచెం చెప్ప ఎప్పుడు పోనీ. నాకు డౌట్ అవుతుంది, ప్రభు వచ్చి మీ అందరూ వెళ్ళిపోయి నేను పాపకుండా మిగిలిపోయినామో కొంచెం కదలండి కదంటే. ఓకే, ఉన్నారు కదా. మన నమ్మకూడదు, మన మనిషిలో ఉంటుంది, మనసులో ఉండవు. అందు గురించి అలాంటి భయంకరమైన శిక్ష కాసు కూర్చో. కొంతమంది అతి తెలివైన వాళ్ళు సత్యకి ఎవడని చూసి వచ్చాడరా, సత్యకి ఒక స్వర్గవారం ఎవరు చూసి వచ్చాడు అంటారు. మరి దేవుడు తన అదృశ్య హస్తంతో నీ తల్లి గర్భంలో నీకు అవయవ నిర్మాణం చేసి నీ నాసికారంధ్రాల్లో ఆయన జీవాన్ని కుదించి ఆయన నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఆకాశాన్ని కానీ భూమిని కానీ సూర్యుని చూసేవా అని. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు చూస్తాడు? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక ఇవన్నీ చూస్తాం. అలాగే రేపు చచ్చి భూగర్భంలోకి వెళ్ళాక 2 నీకు కనపడతాయి అని చెప్పి నీ తల్లి గర్భంలో నేను సృష్టించిన మన పోలికలో సృష్టించిన సృష్టికర్తకో నువ్వు ఆ భయంకరమైన నరకంలో నిరంతరం కాలిపోవడానికి ఇష్టం లేదు. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయించడానికి అదేంటంటే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టుడు మరణమునందుడి చేత నాకేమైనా సంతోషం కలిగినా వాడు తన ప్రవర్తనను మార్చుకుని బ్రతకడమే కదా నాకు సంతోషం. అర్థమైందా మీకు? దుష్టుడు మరణించడం వల్ల నాకు సంతోషం లేదు, వాడి ప్రవర్తన మార్చుకుంటే నేను సంతోషిస్తాను. కానీ మరి మనుషులైన మనం మన ప్రవర్తన మనం మార్చుకోగలమా? ప్రతి మనిషికి మంచిగానే బతకాలని ఉంటుంది. అందుకే పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, మంచి చేయాలని నాకు ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, చెడు చేయకూడదని నాకు ఉంది కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. అర్థమవుతుందా? అప్పుడు నేను ఇది ఆలోచించాను. ఎందుకంటే మా అమ్మ ఏం చేసేదంటే,
నా కొడుకు 4 సంవత్సరాల వయసు, వాడి పేరు వసంతరాయుడు. ఆయన తీసుకొచ్చి నా భార్యను తీసుకొచ్చి నా 2 చేతులు తీసి ఆ తలకాయ మీద పెట్టి వీళ్ళిద్దరి మీద ప్రమాణం చేయి, వీళ్ళకి తాగినాను. నేను వెంటనే ఇద్దరి మీద ప్రమాణం చేసేవాడు. ఇదిగో వీళ్ళిద్దరి మీద ఒట్టు, నేను ఈ రోజు నుంచి తాగినాను. అలా బయటికి వెళ్ళి మెట్లు దిగుతా మా అమ్మని కాకేసి, అమ్మాయి ఒట్టు తీసి కట్టుగా పెట్టేసినాయి అని చెప్పి వెళ్ళి తాగేసి, ఏంటి నా సొంత కొడుకు మీద చెయ్యేసి నా కొడుకు మీద, ఒకడే కొడుకు, వాడి మీద ప్రమాణం చేసి తాగేసుకోండి. మరి నా ప్రవర్తన నేను మార్చుకోగలనా? అందుకే ఆయనే చెప్పాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పాడు ఆయన. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో నేను చదువుతానే, మీరు చూడండి. మీరు చదివి టైం ఎక్కువైపోతుంది. 10వ అధ్యాయం 23 వచ్చింది చదువుతానే. ఇర్మియా గ్రంథం 10:23. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకుంటా నరుడు వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను. అర్థమైందా మీకు ఈ మాట? ఒక్క పేజీ అంత చెప్పండి, ఒక పేజీ టైప్ చెప్పండి. 13వ అధ్యాయము 23 వచనం చూడండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయటికి అలవాటు పడిన మీరును మేలు చేయవలపడు. కూషు దేశస్థుడు అంటే తెలుసు కదా మీకు, ఆఫ్రికా వాడు, నీగ్రో. నా మీద 100 రెట్లు నల్లగా ఉంటాడు. ఆ చర్మాన్ని మార్చుకోగలరా? చెత్తపుల్ తన మచ్చను మార్చుకోగలరా? మార్చుకోలేదు. అలాగే మన ప్రవర్తన మార్చుకోవటం మన విషయంలో లేదు. అందుగురించి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట కన్య గర్భంలో భూమి మీద ఉద్భవించాడు. ఇక్కడ నుంచి వెళ్ళాలి మీరు మరి మాట్లాడుకుంటున్నారు. ఆ కళ్ళజోడు అక్క ఈ పేరు తెలియదు కాబట్టి శివరంగులెట్టి కళ్ళ పేర్లు పిలుస్తాం మన జాగ్రత్త. కాబట్టి యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట కన్య గర్భంలో భూమి మీద ఉద్భవించాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బతికాడు. ఇదంతా మా తామసాయి గారు చెప్తున్నది, నా పీడైంది నేను చెప్తున్నాను. ఆయన పుట్టినప్పుడు, ఆయన ఇదే లోకంలోకి వచ్చినప్పుడు జన్మ కర్మల పాపం లేని పరిశుద్ధుడైన దేవుడు. ఓ పాపిని రక్షించాలంటే పాపం లేని దేవుడే కావాలి. ఒక గుడ్డోడికి మరో గుడ్డోడు దారి చూపించలేడు, ఒక కుంటోడు మరో కుంటోడిని మోసుకెళ్ళలేడు. కాబట్టి యేసు ప్రభు జన్మత పరిశుద్ధుడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన బ్రతికిన కాలంలో ఈ ప్రపంచానికి 2 ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రపంచానికి 2 ప్రశ్నలు. ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడిగాడు. ఇది గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి దగ్గర గోవిందాపురం అని ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉంది. ఆ అగ్రహారంలో ఒక తల్లి గురించి, ఒక స్త్రీ గురించి నేను సాక్ష్యం ఉన్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళు కడగాలని అనుకున్నాను, కానీ ఆవిడ చనిపోయింది. ఆ తల్లి గురించి నేను ఏమైనా సాక్ష్యం ఏంటంటే, 5 సంవత్సరాలు తన కొడుక్కి సంస్కృతంలో భగవద్గీతని కంఠపాఠంగా నేర్పించింది. ఎన్ని సంవత్సరాల కొడుక్కి? నా ఫ్రెండ్స్లో, నా బంధువులు కొంత దుర్మార్గురాళ్ళైన తల్లులు ఉన్నారు. 5 సంవత్సరాల పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి సినిమా పాటలు, డ్యాన్సులు, డైలాగ్ చెప్పించి ఆ లేత హృదయంలో సాతాను విత్తనాలన్నీ వేసి ఆవిడ పెద్ద ఎదిగినప్పుడు ఇంకెవరో చెడగొట్టక్కర్లేదు. ఈ తల్లులు ఎంత భయంకరమైన తల్లులు అంటే, పెళ్ళికి ముందు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆడు చేసుకోకుండా పారిపోతే సీక్రెట్గా పెట్టదు, కానీ ఆ రైలు పట్టాల మీదో, ఆ చెత్తకుండీల్లోనో, ఆ పొల కంపల్లో పాడేసే తల్లులు కన్నా భయంకరం ఈ తల్లులే. ఎందుకంటే అది ఒకసారి తెచ్చిపోతాం. ఇలా పుట్టిన పిల్లల్ని పూలు ఇచ్చి ఏం చేస్తారో రోజు రోజు చంపుతాం. ఆ తల్లి ఎంత గొప్ప తల్లి అండి, ఆ బ్రాహ్మణ స్త్రీ. ఆ తల్లి ఆ కొడుక్కి యుక్త వయసు వచ్చేటప్పటికి 26-27 సంవత్సరాల యుక్త వయసు వచ్చేటప్పటికి వేదాలు, ఉపనిషత్తులు, ఇలాంటి సంస్కృత గ్రంథాలన్నింటిలోనూ కూడా కొన్ని వేల శ్లోకాల కంఠపాఠంగా నేర్చుకున్నాడంట. యుక్త వయసులో సంస్కృత పండితుడు అయిపోయాడంట. అర్థమవుతుంది మీకు? యుక్త వయసు 26-27 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఏమైపోయాడైనా సంస్కృత పండితుడు అయిపోయాడంట. కానీ ఆయన మనసులో ఏదో బాధ, తెలియనటువంటి ఒక విరతి, చెప్పుకోలేనటువంటి ఒక శూన్యం, ఒక నిప్పురవ్వలాగా ఆయన హృదయాన్ని తగలబెట్టేస్తుంది. అదేంటంటే
నేను చదివిన గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు దేవతలందరిలో ఏదో ఒక లోపం కనపడుతుంది. దేవుడు అంటే లోపరహితుడు కదా, దేవుడు పరిపూర్ణుడు కదా, దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుడు నిందారహితుడు కదా, కామ క్రోధ మదమత్సర లోపత్వాలు లేనుడు కదా. మరి ఎవరిలో చూసినా ఏదో ఒకటి కనపడుతుంది. అసలు ఎవడు ఈ సృష్టికర్త అనే మంట, అంటే ఆయన నిజమైన సత్యాన్వేషి, మతోన్మాది కాదు, ఆయన సత్యాన్వేషి. ఆ మంట ఆయనలో మండుతూ ఉంటే ఓ రోజు ఆయన ఏదో పొరుగురు ఒక యజ్ఞం చేయడానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఇద్దరు సిస్టర్స్ బైబిల్ ఇలా పెట్టుకున్నాడు. ఇద్దరు వాళ్ళలో ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంటే ఆమె చూశాడండి. దీని మీద ఏమని రాసుంటుంది? ఆయనకు మంచి పోయిందంట. ఏంటి ఈ తక్కువ కొనుగోళ్ళు దేవుడి గ్రంథం ఇది, దేవుడి పుస్తకం, ఈ విదేశీ మతం కదా ఇది, ఈ నల్లట్ట ఎర్రచ్చు పుస్తకం మీద ఏంటి పరిశుద్ధ గ్రంథం అని ఉంది. మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, మన ఇతిహాసాలు ఉన్నాయి, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, దేని మీద పరిశుద్ధ గ్రంథం ఉన్నాయి. అవును దేవుడు పరిశుద్ధుడు కదా, అసలు ఈ బైబిల్లో ఉన్న దేవుళ్ళలో ఏ తప్పులు ఉన్నాయో నేను పట్టుకోవాలనుకున్నాడు. అనుకుని ఒక క్రొత్తనే నేను చెప్పే 70 సంవత్సరాల కిందట అల్లూరులో కరెంట్ లేదు. విపరీతమైనటువంటి కుల అహంకారంతో ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన క్రొత్త నిబంధన కానీ బుడ్డ సంచులు చుట్టి ఇంట్లోకి అప్పట్లో ఏంటి 6 పడుకునేవారంట. చిన్న చిన్న దీపాలు నూనె దీపాలు పెట్టి ఈ నా గదిలో మండువాళ్ళు ఒగులు అనమాట. గదిలో ఒక చెట్ట కుర్చీ మీద కూర్చుని ఒక బల్ల మీద పెట్టుకుని యేసులో ఏం తప్పులు ఉన్నాయో పట్టుకోవాలని చదువుతూ మొదలెట్టాడు. తెల్లవారుజామున 4:30 వరకు మొత్తం కొత్త నిబంధన చదివాడంట. చదివి ఆ చెక్క కుర్చీ మీద కింద బోర్లా పడి యేసో పాహిమాం యేసో పాహిమాం అని గుండులు బాదుకుని గొల్లు మనం ఏడ్చేస్తున్నాడు. అలా ఏడ్చేస్తుంటే ఆ మిగతా గదుల్లో ఉన్న వాళ్ళకి భయం వేసి పరిగెత్తుకొచ్చి తలుపడు, రే ఏమైందిరా అనేటప్పటికి తలుపు తీసాడట. అసలే బ్రాహ్మణుడు బంగారపు వచ్చి తెలుపు ఉంటారు కదా, పసుపు రంగులో, కళ్ళు చెత్త నిప్పుల్లాగా అయిపోయి ఉబ్బిపోయి రెప్పలయ్యని ఏడుస్తూ బయటకు వచ్చి ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు ఇంట్లో వాళ్ళు వీడికి ఏదో పీడకలు వచ్చి ఉంటుంది అందుకే వెళ్ళిపోతుంది. అంటే రోజు ఆయన ఆ టైంకి లేచిపోయి కోనేటిలో స్నానం చేసి ఆయన పూజలు అయితే కోవిడ్ దగ్గరికి వెళ్ళేస్తాడు. అని గుడికి అలా వచ్చా కనుక్కుందామని వదిలేశాడు. ఈయన వెళ్ళడం అక్కడికి వెళ్ళిపోయాడు, హరిజన వాడు వెళ్ళిపోయాడంట. 5 ఆ టైంలో తెల్లవారుజామున ఓ పెద్ద ఆయన ముసలైన వేపల్లో ఉండి కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఈయన చూసి ఆయన తెలుసుకున్నాడు. అయితే బాబు పండితులు వారు ఆచార్యులు వారు ఎలా వచ్చాడు ఏంటంటారు. యేసు ప్రభు గుడి ఎక్కడయ్యా అంటే కనుగొనండి అని ఓ తాటే గుడిసాడు. అది దానికి ఒక తడికి తలుపంట. ఆ తడికి దగ్గర నుంచి పాస్టర్ అయ్యా అని పిలుస్తున్నాడంట. ఆ లోపల నుంచి పాస్టర్ గారు వచ్చి ఈయన చూసి ఆయన జడుచుకున్నాడంట. అయ్యి బాబోయ్ ఆచార్యులు గారు ఏంటి మీరు ఎలా వచ్చారు ఏంటంటే అన్నాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాడంటే. ఏం మాట్లాడుతున్నారండి మీరు యేసు ప్రభువుని నమ్ముకోవడం ఏంటి, ఇదే కొత్త కుట్ర ఏమైనా చేస్తున్నారా మా మీద, మా అర్జున వాడే మీరు రాదు మీరు. అయ్యా మంచిదే చేయబోదు, మీరు ఏదన్నా కుట్ర చేస్తున్నారా మా మీద అని చెప్పేసి ఆయన కొంచెం గట్టిగా మాట్లాడారు. ఒకవేళ మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ బంధువులు మీ ఇంట్లో అందరూ శత్రువులు అయిపోతారు కదా, మిమ్మల్ని బతకనిస్తారా, అగ్రహారానికి మిమ్మల్ని రానిస్తారా అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడంట, పాస్టర్ అయ్యా ఈ ప్రపంచం అంతా నాకు శత్రువులు అయిపోయినా పర్వాలేదయ్యా, యేసయ్య శత్రువు కాకుండా ఉంటే చాలా. ఈ మాట అన్నప్పుడు ఎంత ఏడ్చాను నేను, చాలా ఏడ్చాను. ఎందుకంటే చాలామంది సిగ్గులేని క్రైస్తవులు చూస్తున్నాను నేను. యేసు ప్రభువునైనా శత్రువు చేసుకుంటారు కానీ ఆడపడుచుల్ని తోడుకోవడాలని అంటే మామూలు మనసు లేని వాళ్ళు ఆదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటారు కూడా కొట్టేసి పోతారు వాళ్ళ దగ్గర. ఎంత దారుణం అంటే నకిలీ క్రైస్తవులు అంటారు నేను. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభు మా దేవుడు అనుకుంటారు. అది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాము ఏమో ఇలా నేను ఎప్పుడు చూడకంటాడు. మత్తయి సువార్తలో మనం సాధనలో బండ మీద ప్రసంగంలో అక్కడ సేవకుల గురించి చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 1:16 ఏమంటాడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ వారు అసహ్యులు అభినయులు ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులు అయింది తమ క్రియల వల్ల నన్ను ఎరగమన్నట్టున్నారు.
ఎరుగుదామని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు ఎరగరు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులో ఫోటో మారిపోయింది. ఎక్కడో ఫోటో తీసి ప్లేస్పురం ఫోటో పెట్టారు, కానీ లైఫ్ స్టైల్లో ఏం మార్పు లేదు. అబద్ధాలు మానలేదు, పాపాలు మానలేదు, సాడీలు మానలేదు, దుర్మార్గాలు మానలేదు, బూతులు మానలేదు, ఇంకా కుండాలు మానలేదు, కొంపలు నిప్పులు తగలాడతాలు మానలేదు, ఏమీ మానలేదు. కానీ దేవదూతలాగా తెల్లచీరలు కట్టుకుని ప్రత్యక్షం అవుతారు. చర్చిలో దేవదూతలు, ఇంట్లో దెయ్యాలి. ఆయన అన్నదంట ప్రపంచం అంతా నక్షత్రుడు. ఆ మాటకి పాస్టర్ గారికి అర్థమైంది, నిజమైన ఇంకా నమ్ముకున్నాడు. ఈయన మీరు ఎలా నమ్ముకున్నాడంటే, నా జన్మ కర్మ పాపముల ప్రాయశ్చిత్తం కోసం యేసునాథుడు శిలువలో బలియాగం అయ్యి ఆయన రక్త తర్పణ చేశాడని నాకు అర్థమైందయ్యా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇలాంటప్పుడు చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచాలి. అలాంటి పనికిమాలుడు పైకి వచ్చినప్పుడు చప్పట్లు పట్టుకోవడం ఆగేందుకు, చప్పట్లో దౌర్భాగ్యుడికి దేవుడికి ఆయనకే మహిమ ఎప్పుడు చెప్తాను. అర్థమైందా? ఇంకా ఈ మాస్టర్ గారికి నిర్ధారణ వచ్చి, అయితే అయ్యా మీరు బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం అంటే ఏంటి కూడా చెప్తానయ్యా మీకు. మిమ్మల్ని తీసుకెళ్ళి నేను నీళ్ళలో ముంచుతాను. మీరు అప్పుడు అక్కడ సమాధి చేసినట్టే నేను మీ పాత జీవితాన్ని ఇప్పుడు నీళ్ళల్లోంచి మీరు బయటకు వినాలమ్మా. చాలా విలువైన మాటలు ఈ దొరకవు మీకు. ఇది ఎవడో తెగదిరి యాత్ర కొంచెం కబడ్డీ కోర్టులో తిరిగినాడు. మా డ్రైవర్ని క్యాకేసి కారు ఎక్కించండి, మా ఊరు తీసుకెళ్ళిపోతాం. బాప్టిజం అంటే మీ పాత జీవితంలో చచ్చిపోయారు. ఆయన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 ఏమన్నట్టుందంటే, ఇది అందరూ తీసుకోవాలి, దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. దానిలో ఏమన్నట్టుందంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు మనం జీవించాలి. ఎవరైనట్లా వెనకాల దిక్కు చూస్తున్నారు. ఏనండి ప్లీజ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 ఉంది. ఇది ఆ పాస్టర్ గారు ఆయనకి చెప్పాడు. ఇప్పుడు మీరు బాప్టిజం ఇచ్చారు కదా, మీ పాత జీవితంలో మీరు చచ్చిపోయారు కదా, ఇప్పుడు నూతనంగా మీరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరి కోసం బతకాలి? ఒకసారి మిమ్మల్ని అందరిని అడుగుతాను, మీరు అందరిలో గుడ్ల మీద వేసుకోండి. అందరూ వేసుకోండి. ఇలాగా మేము యేసు ప్రభు కోసం జీవిస్తున్నామని చెప్పండి. గుండెల మీద చేసుకుని అబద్ధం చెప్తే గుండెకి చచ్చిపోతారు. యేసు ప్రభు కోసం జీవిస్తున్నారు. మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? పర్సనల్గా మీరు ఒక్కళ్ళ గదిలో తలుపేసుకుని రోజుకి 2-3 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమందో చేస్తారు? మీ జమ్మడ చేతులు పడిపోయినాయా? మరి యేసు ప్రభు కోసం జీవిస్తారు. గుండె మీద చేసి మళ్ళీ 2-3 గంటలు నువ్వు ప్రత్యేకించి ప్రభువుతో నువ్వు సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేయకుండా యుగయుగాలో పరలోకంలో ఉండిపోదాం అనే దురాశ కదా. అది దురాశ కదా. కొంచెం టైం తీసుకొచ్చండి. మా చర్చిలో జ్యోతి అని ఒక సిస్టర్ ఉంది. వాళ్ళ అమ్మాయి బీటెక్ అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్లో ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ అమ్మాయికి 50,000 జీతం. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, జనవరి 1 అప్పుడు వాళ్ళ అమ్మకి 5,000 పంపించింది. జనవరి 1కి అమ్మగారు జనవరి 1కి చర్చ్ ఉంటుంది కదా, 1 తారీఖు మనం ప్రార్థన చేసుకుంటాం కదా. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. వీళ్ళ 3 అక్క చెల్లెలు అనమాట, జీవితాలు అన్నదమ్ములు లేరు. అది ఏమంటుందంటే, నువ్వు నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య వంట, నేనంటే ప్రాణం. నన్ను ఎవడన్నా తుపాకుతో పేల్చారు అనుకోండి, వచ్చి నాకు అడ్డంగా వచ్చి ఉంటుంది. అర్థమైందా? తను చచ్చిపోయిన తర్వాత నేను రావాలన్నమాట. అది అపోస్తుల కార్యాలు 16:4 పౌలు అకుల ప్రిస్కిల్ల గురించి చెప్తాడు. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి తెగించారని. కానీ ఈనాడు చాలామంది విశ్వాసులు సేవకుడు ప్రాణాలు తీయడానికి తెగించున్నారు. ఇంటికి రాకపోతే ఇవ్వకూడవా? ఏదన్నా మంచి ఏదన్నా ప్రార్థనలో మర్చిపోతే ఇవ్వకూడవా? ఏదన్నా ఫైనాన్షియల్గా సత్తకపోతే ఇవ్వకూడవా? ఈ కప్ప క్రైస్తవులు ఇక్కడ నుంచి ఇంకో చర్చిలోకి దిగుతారు అనమాట. ఆవిడ వచ్చి 5,000 ఇచ్చి నాకు అన్నయ్య లెక్క పెట్టారు. 15,000 లెక్క పెట్టారు. అందులో ఒక 5 నాకు ఇచ్చి మిగతా ఉంచేవాళ్ళు. ఏంటి అసలు ఇదన్నా? నీ మేనగోళ్ళు నన్ను జనవరి 1 చీర కొనుక్కోమని 5,000 పంపించింది. నేను మీద పిచ్చి పిచ్చిగా ఉందండి. ఎలా నాకు అంత చదువు తన మీద ఎలా చీర కొనుక్కోవాలి?
తను కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసావు, ఏదో తన సంతోషంతో పంపితే వెళ్ళి కట్టాను. ఒక లాజిక్ చెప్పిందంటే నాకు మైండ్ పోయింది ఆ మాటకి. అన్నయ్య 5,000 చేరుకుంటా, 500 పెట్టి చేరుకుంటా, ఈ 2 ఉతికి సాకలానికి ఇస్త్రీ చేయమని పెట్టి బాగా హీట్ ఎక్కువ 5,000 రూపాయల చీర కాలిపోయింది అనుకో, 500 చీర కాలిపోయింది అనుకో, ఈ రెండిట్లో ఎక్కువ దేనికి బాధపడుతున్నాను. 5,000 చీర కాలుతారు, మీరు బతకనిస్తారా? సాకలాయని ఇంటికి పెట్టి కూడా తెచ్చేసుకుంటారు, మంచం దిగుతారా? ఎంత లాజిక్ చెప్పిందో. ఎందుకన్నా 4-5 నెలలు కట్టుపాడే చీరకు 5,000 నువ్వు ఛత్తీస్గఢ్ నువ్వు ఎంత ఏం సేవ నాకు తెలియదు అని 4,500 నా చేతులు పెట్టేది. దేవుని కోసం బతకటం అండి. ప్రభు సాక్షిగా, ప్రభు పాదాల సాక్షిగా బైబిల్ పట్టుకుని తన కూతురు ఇప్పుడు కెనడాలో, నేను కెనడా వెళ్తానంటే అలా వద్దాను, ఒక్కతే కూతురు పంపను, పెళ్లి చేసేస్తాను, ₹1,00,000 సంపాదించడం చాలు. నా చిన్నప్పటి నుంచి నాకు అమెరికా వెళ్ళాలని కోరిక. నాకు రౌడీ షూట్ ఉంటాం, నాకు పాస్పోర్ట్ అది రాదు కదా. అందుకే అబ్బాయి ఇచ్చి అడిగితే అంకుల్ ఇలా నేను వెళ్తానంటే సరే, తనలో నా జీవితాన్ని చూసుకుని 15 లక్షలు అడ్జస్ట్మెంట్ చేసి పంపించేశాను. 2 సంవత్సరాలు చదివి అదే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చింది. దేవుడు అంటే ఎంత భయభక్తులు అంటే అమ్మాయికి మీరు నిజంగా నమ్మరు. పాశ్చాత్య దేశాలంటే అసలు బట్టలు లేకుండా తిరుగుతారు వాళ్ళు. అలాంటి చోట తన పవిత్రమైన తను కాపాడుకుంటూ, తన యవ్వన జీవితాన్ని కాపాడుకుంటూ, ఏ షేప్ వలే, తనకు చర్చి లేదు, ఫెలోషిప్ లేదు, డైలీ నేను వాక్యం పంపించడమే. అప్పుడప్పుడు వాట్సాప్లో ఉత్తరాలు రాసేవాడిని, జాగ్రత్త ఏంటని ఉత్తరాలు రాసేవాడిని, రిప్లై ఇచ్చి. ఇప్పుడు 6 లక్షల జీతం అమ్మాయికి, ఫోర్డ్ కంపెనీలో జాబ్ వచ్చింది. వాళ్ళ అమ్మ, ఆ తల్లి కూతురు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారండి నాకు. దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర బైబిల్ అని చెప్తున్నా, దేవుని పరిచి కొన్ని లక్షల రూపాయలు. అమ్మాయికి ఏదైనా ఇంక్రిమెంట్ వచ్చినారు నాకు పంపించండి దేవుని పరిచయానికి. నేను ఎందుకంటే మణిపూర్ వెళ్ళి మొన్న 10 లక్షలు ఖర్చు పెట్టాను, పేదల దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టాను. దేవుడు అదే మినిస్ట్రీ ఇచ్చాడు మాకు. దేవుడి కోసం బతకడం అంటే అర్థమైందా? నీ కోసం నగలవు, నీ పిల్లల కోసం, నీ మానవుల కోసం నువ్వు సంపాదించిందంతా ఒకసారి కాలి బూడిదైపోతుంది. అది యేసుప్రభు చెప్పిన మాట, నేను కాదు. ఈ పంచిపోతాలన్నీ ఏమైపోతాయంట? వికృతమైన వేండ్రంతో లైవ్ అయిపోతాయి. ఏది కాలి బూడిది. నీ కోసం నువ్వు దాచుకుంది, నువ్వు ప్రభు కోసం ఏదైతే చేసావో పరలోకంలో నీకు అదే బహుమానం తెస్తుంది. ఇప్పుడు సిలువలో దొంగ చచ్చిపోయాడు, ఆడికి ఏమైనా బహుమానం ఉంటుందా పైన? ఆడేమైనా సువార్త చేశాడా? వాడు ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో వైద్యం చేయించాడా? ఏదైనా చర్చికి ఏమైనా డొనేషన్ ఇచ్చాడా? పేదోళ్ళ చదువుకి ఏమైనా ఇచ్చాడా? వాడికి ఏమీ లేదు, మట్టి కొట్టిన మొఖంతో ఉంటాడు అక్కడ. కానీ నువ్వు ఇక్కడ ఏదైతే చేసావో నీకు అది ఆ బహుమానం తీసుకున్నప్పుడు లక్షల కోట్ల మంది విశ్వాసులు అందరూ స్టేడియంలో బంగారు పథకం వేసినప్పుడు ఎలా చప్పట్లు కొడతారో అలాంటి నీకు బహుమానం ఇచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. ఒకవేళ నీకు ఏం బహుమానం లేదనుకో, ఆ చప్పట్లు కొట్టే బ్యాచ్లో ఉంటారు. చప్పట్లు కొట్టే బ్యాచ్ అంటే తెలుసు కదా, ఎక్కువ మనకి ట్రైన్స్లో కనపడుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, అర్థం చేసుకో. నువ్వు దేవుడి కోసం ఏదైతే చేసావో అదే. అందుకే ప్రభు అంటాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా, చన్నీళ్ళు ఇచ్చే కానీ జలుబు చేసి చచ్చిపోతాం. అలా బతికే వాళ్ళు ఉన్నారు నా చర్చిలో ప్రభు కోసం. మరి మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు చెప్పండి, గుండెలు మంచి చేసుకుని ఒక చేయలేక, ఎందుకంటే అట్టటాక్ వస్తుంది కదా, తొందరపడి చెప్పేయకండి. ఈ మాట పంతులు గారికి చెప్పాడు ఆయన. ఇక నువ్వు బతికితే దేవుడి కోసం బ్రతకాలి. నీ సమయం, నీ డబ్బు, నీ బలం, నీ శక్తి అన్నీ కూడా ఎవరికే? ఇప్పుడు యేసుప్రభు తన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు నన్ను కొనుక్కున్నందుకు ఆయన ఏమి కొనుక్కున్నట్టు? ఆయన నాకున్న ఇల్లు, నాకున్న పొలం, నాకున్న కారు, నాకున్న ఆస్తి అన్నీ ఇంకా ఆయనయే కదా, అవునా కదా? నాయి అంట, ఆడెవడో నాయి అన్నాడంట. అయితే రాత్రిగా నువ్వు దుకాణం ఖాళీ చేయాలట. కాబట్టి నువ్వు ప్రభు కోసం నువ్వు ఎలా బతుకుతున్నావు అనేది ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు 2.5-3 గంటలు దేవుడితో బైబిల్ చదువుతూ ప్రార్థన చేయకుండా నువ్వు సోదిగా లేచి కూర్చుంటే నీకు పక్కలో ఒక తేరగా వచ్చేది అనుకున్నావా? యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? ఇరుకు మార్గం ఎవరికి పడతాడు రాదది. విశాల మార్గంలో పోయేవాళ్ళు చాలామంది ఉంటారు, అర్థమైందా? దానిలో కొందరే, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కాదు. ప్రభు తన ప్రాణం పెట్టి నేను కొంటే నెక్స్ట్ వచ్చినట్టు వెచ్చని విడిగా బతికితే పర్లోకం తీసుకెళ్తాడా? ఆలోచించుకోండి. ఆ మాట ఆయనకి తెలిసి, అయితే నీకు ఆలస్యం ఏంటి, నాకు బాప్తీసం ఇచ్చాయంట. సరే తీసుకెళ్ళాడు, ఆయన బాప్తీసం ఇచ్చేసాడు. ఈ దోళ కాసుకున్నాడు, గేదెలు కాసి కుర్రాడు ఎవడో మొత్తానికి ఊరి చివరి ఎవరో మంత్రి గారిని చెప్తే అగ్రహారం అంతా బొగ్గుమని పడిపోయింది. ఈ తడిబట్టల్లో వస్తుంటే అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులు అందరూ ఇంట్లో జాడలు మొగలు బయటకు వచ్చేసి ఆ దుమ్ము ధూళి ఇసుకి తీసుకుని మొత్తం మీద కొట్టి, రే కులభ్రష్టుడా,
మాలపూడి తింటాకి వెళ్ళామంటారా మాలపల్లి. ఆడికి ఇష్టం వచ్చిన బూతులు, పేపనోళ్ళు తిట్టిన బూతులు ఎవరు తింటారు? ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, నోరిపితే బూతులు వెళ్ళదు, మంత్రాల్లో ఉంటాయి బూతులు. తేగ తిట్టేస్తుంటాయి, తలంచుకుంటలేదు. వాళ్ళంతటితో ఊరుకుంటారా? సాగులు వెళ్ళకూడదు, మంగళ వెళ్ళకూడదు, మన చెరువులో నీళ్ళు తాగకూడదు, కఠినమైన ఆంక్షలు పెట్టి అంతటితో కూడా ఊరుకోకుండా తమిళనాడులో శ్రీరంగపట్నంలో ఒక ఊరుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక కాళికామాత ఆలయం కట్టించాడు. ఆ ఆలయం మీద 1035 ఇంటి పేర్లు ఉంటాయి. కాపులు అదే గొప్పగా చెప్పుకుంటారు. ఆ ఇంటి పేర్లలో కాపులు గొప్పగా చెప్పుకుంటారు. ఆ శ్రీరంగపట్నంలో ఆ కాళికామాత ఆలయం దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర పండితులందరూ కూడా అప్పుడప్పుడు సమావేశం అవుతూ ఉంటారు. కొన్ని వాళ్ళ ధర్మ పరిరక్షణ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి ఓ సభ ఏర్పాటు చేసినప్పుడు ఈ అంశం వచ్చింది. పలానా గోవిందాపురంలో పలానా సంస్కృత పండితుడికి ఆయన ఎవరో బ్రహ్మపరిచారు, ఆయన మతం మార్చేశారు, ఆయనకి వెళ్ళి గడ్డి పెట్టుకున్నారు, ఆయన పంపించారు, అన్ని శాస్త్రాలు తెలుసున్నాయి. అప్పట్లో ట్రైన్ అంటే బొగ్గు రైలు. ఆ ప్యాసింజర్ ఎక్కి ఆయన చచ్చేసాడు. ఆ తమిళనాడు నుంచి గుంటూరులో దిగి అప్పుడు ఏముండి బస్సు వచ్చి ఆ ఊరికి వెళ్తానికి జట్కాపళ్ళు ఉండేయట. దాని మీద ఆ ఊరు వెళ్ళి మొత్తానికి ఆయన ఇల్లు తెలుసుకుని తలుపు కొట్టాడట. ఈ తలుపు తీయగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, జడ్జిని తెంపేసామంట, ఎందుకు తెంపేసావు అన్నాడట. అట్లా జడ్జి ఉంటారు కదా. ఈయన అన్నాడంట, జడ్జి ఎందుకంటే ఈపుకోకుండా కదా దేనికి పని చేస్తాడట. ఏం మాట్లాడుతున్నావు? అమెరికా వాళ్ళు డబ్బులు పంపుతా అన్నారా, రగ్గులు పంపుతా అన్నారు, గోధుమ పిండి పంపుతా అన్నారు. దేనికి కమ్ముడైపోయావు? నీకు అంత తింటానికి గడ్డి లేకపోతే మా అగ్రాలలో తలక పిడుగులు పడేది కదా, తిని బతకలేవా? ఏదో గుడప్ చెప్తావు, నీకు అర్చన చేసుకో అని తిట్టి 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 ఆఖరి అన్నాడంట, సర్లే అయింది ఏదో అయింది అని, ఒకవేళ మన మత గ్రంథాల్లో ఏవైనా లోపాలు ఉన్నాయనుకో వాటిని సరిచేయి, పండితుడు కాబట్టి, అంతేగాని మతం మార్చుకోగలడు. ఈయన అన్నాడంట, నేను సరిచేసే మత గ్రంథాలు నాకు వద్దండి, నా బ్రతుకులు సరిచేసిన యేసు ప్రభువు నాకు దొరికాడు. ఎంత గొప్ప మాట అండి. బైబిల్లో యేసు ప్రభువులో ఏం తప్పులు ఉన్నాయో, ఏం లోపాలు ఉన్నాయో పట్టుకుందామని బైబిల్ అనే అర్థంలో ఆయన బతుకంతా కనపడి, కొన్ని మన బతుకు ఇతరులకు కనపడదు, మన ఆలోచన ఎవరికి కనపడవు, మన ఊహ కనపడదు, మన తల అన్ని బాల్యం నుండి చెడ్డయే, అవి ప్రజలకు ఎవరికి కనపడవు. అదంతా ఆయనకి అర్థమయ్యి ఆయన మార్పు చెందడం బట్టి ఆ వచ్చిన ఆయన అన్నాడు జాగ్రత్తగా, వచ్చిన ఆయనకి మైండ్ పోయి ఈయన ఇలా గట్టిగా పెట్టుకుని, రాధాకృష్ణ దైవ దర్శనం లభించిందయ్యా నీకు, దేవునికి యుగయుగాలు మహిమ కలిగిన కానీ గట్టిగా స్తోత్రం చెప్పండి, దైవ ప్రత్యక్ష దొరికిందయ్యా అని తెలిపాడంట. ఆయన ఎవరో తెలుసా? ఆరాధ్య మూర్తి గారని. ఆ రోజు నుంచి చచ్చిపోయే వరకు యేసుప్రభు కోసం వచ్చాడు, రాయ వరకు రాధాకృష్ణమూర్తి. 2 తెలుగు రాష్ట్రాలకి ఎనలేనిటువంటి సేవ పరిచర్య బ్రాహ్మణోత్తముడు చేసి ప్రభు మహిమలో చేరాడు. ఏం పట్టుకుందాం అనుకున్నాడు ఆయన? యేసులో తప్పులు పట్టుకుందాం అనుకున్నాడు. సరే, యేసు ప్రభు అడిగిన 2వ ప్రశ్న ఏంటంటే చెప్పండి. చెప్పమ్మా. మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ గుండెల మీద చేసుకోండి, పాపం చేయలేదని చెప్పండి. చెప్పరు, ఎందుకంటే బైబిల్ ఏముంది? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. ఏం చిలక పోలికలు నీకు, నీతిమంతుడు లేడు. ఇప్పటి వరకు ఈ 2 ప్రశ్నలకి ప్రపంచంలో ఏ పండితుడు కానీ, ఏ జ్ఞాని కానీ, ఏ ధర్మశాస్త్రం చెప్పడం చెప్పలేదు. అర్థమైందా? అలాంటి యేసు ప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికి ఈ మాట నేను గుడి చేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఆయన కలవరి శిలువలో నీకు బదులుగా ఆయన మరణించాడు. నీ పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన నిర్దోషమైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు అని థామస్ అయ్య గారు చెప్పాడు.
ఆ మాట గుండెల్లో బళ్ళిలో దిగిపోయింది నాకు. దానికి ఒక రీజన్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఒకసారి నా ఫ్రెండ్స్ కార్ వేసుకొచ్చారు మా ఇంటికి. మేము ఏదో పార్టీకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు జైలుకి వెళ్ళదు, నేను వాయిదాలకు తిరుగుతున్నాను. నేను మెట్లు దిగి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్తో. కార్ ఎక్కడ వెళ్ళిపోతే మా నాన్న పిలిచి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. నాకు అన్ని సెంటిమెంట్లే. సార్ ఆవిడ నూనె అమ్ముకున్నాడు ఎదురొచ్చాడని కొట్టేసినాడు. నాకు అన్ని సెంటిమెంట్లు. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికి నాకు మంటెక్కింది. మా నాన్న మీకెందుకు అన్న సీరియస్గా ఏమైందండి కానీ మా నాన్న అన్నాడు ఇలా తలబట్టుకుని, నేను ఎవరైనా పుట్టించారు పెద్ద బాగుంటాడు, జన్మనిచ్చిన తండ్రి దేవుని సరిగ్గా చెప్తున్నా, ఎంత డబ్బు నాశనం చేసింది తెలుసా. మా అమ్మ నాన్నగారు ఫ్రెండ్స్ మీద కోపం వస్తే ఎంత డబ్బు చేతులు ఉండి అంత చెప్పేసి కూడా 100 రూపాయలకి అయిందని ఇలా నిలువుగా మనతెట్టి పెట్రోల్ మ్యాక్స్ రేట్లో వెలిగించి సిగరెట్ వెలిగించుకుని కథ మీద పడేసి తొక్కేసి అన్ని పనులు చేసిన మా నాన్న వాళ్ళని ఆ రోజు మరి ఎందుకు ఆయన మనసుకు అంత బాధ కలిగిందో. నా జన్మనిచ్చిన తండ్రి ఒకే ఒక కొడుకుని నా శత్రువులు చంపాయని ఆయన కోరుకుంటే సాక్షాత్తు ఇంత దుర్మార్గుడిని, నరహంతకుడిని, నీచుడిని, అసహ్యుడిని నా కోసం సిలువలో యేసు ప్రభు ప్రాణపెట్టాడు. ఆయన ప్రేమ నాకు ఉండింది. ఆ ప్రేమ నేను ఎక్కడ చూడాల. అలాంటి నా మోకాళ్ళలో తలపెట్టుకుని కుళ్ళి నడుస్తున్నాను. ముక్కులోంచి చెవులోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. పక్కన ఉన్న ఖైదీ వస్తాడేమో అదో సిగ్గు. నాకు మీరు దేవుడు అని తెలియదు, ఇదంతా పాపం అని తెలియదు, నేను నా పరిస్థితి ఏంటి అనుకుని లోపల అనుకుని ఏడ్చేస్తున్నాను అనమాట. సైతంగా నా చెవులోకి వచ్చేసాను. వచ్చాడు యేసు ప్రభు నేను క్షమించడం. ఎన్నిసార్లు యేసు ప్రభు నువ్వు బూతులు తిట్టావు గుర్తు తెచ్చుకో. ఎంతమంది చర్చికి వెళ్తున్న ఆడవాళ్ళని పచ్చి బూతులు తిట్టావు గుర్తుపెట్టుకో. చర్చిలో మైకు పెట్టి క్రిస్మస్ చేస్తుంటే లోదరం చర్చి మీద తాగేసేలే నువ్వు దాడి చేసి క్రిస్మస్ ఆఫ్ చేసావు. యేసు ప్రభువుని తిట్టావు, ఆయన భక్తుని తిట్టావు, నిన్ను ఎలా క్షమిస్తానని నాకు ఒక అనుమానం పుట్టించి వెంటనే నిరాశలో పడిపోయింది. మరి సృష్టికర్త దేవుడు నన్ను క్షమించకపోతే నాకు నిజంగా నా రక్షణ అనేది ఒక అద్భుతం అనమాట. అది అసలు నా ప్రభు పాదాలను ఇప్పుడు ముద్దుపెట్టుకో. అక్కడ నిలబడిన దైవజనుడు తామసాయి గారు, మా ఆత్మీయ తండ్రి గారు, ఆ టైంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుని అనాథ సంకల్పంలో ఉన్నట్లుగా అప్పుడు నాకు తెలియదు. కానీ ఆయన చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే అసలు ఆ మంత్రాంగంలో జరుగుతున్న పోరాటం ఆయన అక్కడ మాట్లాడలేదు, అంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప కార్యం ఆయన చెప్పాడు. నువ్వు ఎంతటి పాపమైనా సరే నువ్వు పశ్చాత్తాపంతో నీ పాపాలు ఒప్పుకో, ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. నీ ఏనుగులు భాగం వచ్చిందండి. యేసు ప్రభు క్షమించలేని పాపం అంటే ఎవడ లేడు. యేసు ప్రభు బాగు చేయలేనటువంటి రోగం అంటే ఏది లేదండి. దేవునికి స్తోత్రం కలిగింది. నిజంగా నాకు ఇసే తండ్రి ప్రభు అని అనుకుని చర్చ అయిపోయిన తర్వాత తామసారి గారిని పరిచయం చేశారు. ఇలాగా వెస్ట్ గోదావరిలో పెద్ద అండి తీసుకొచ్చిందండి అన్నాడు నా ఫ్రెండ్. నేను తామసాయి గారు చేపట్టింది నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి. యేసు ప్రభు నన్ను క్షమించాడండి, ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసేదండి అని చెప్తున్నాను. ఆయన సంతోషం. ఎందుకంటే యేసు ప్రభు నన్ను క్షమించినట్టు నా పాపాలన్నీ రక్తం నాకు ఆ క్షణంలోనే నా హృదయానికి నిర్ధారణ జరిగింది. అది ఎలా జరిగిందో చెప్పనా, అప్పటి వరకు చావు భయంతో ఉన్నాను నేను. పేపర్ విషయంలో కూడా ఎవడో గవర్నమెంట్ పక్కన పడేసి మనం చచ్చిపోతామేమో అంత భయంతో కలవడంతో నాకు ఇప్పుడు ఎలాంటి ధైర్యం వచ్చిందంటే ఈ జైల్లో వచ్చిన పర్వాలా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, అంత గొప్ప ధైర్యం. అప్పుడు నేను నా రూమ్కి వెళ్ళిపోయాను. నా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మా తాడేపల్లిగూడెం పక్కన బోడపాడన ఊరు ఉంటుంది. ముదునూరుకి మధ్యలో బోడపాడన ఊరు ఉంటుంది. అక్కడ రౌతు సత్యబాబు అని ఆడ చిన్న కుర్రాడు, ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాను, మరి ఫ్లూలో వచ్చాను. వాడు నాకన్నా ముందు నుంచి జైల్లో ఉన్నాడు. అంటే ఎవడో నాకు తెలియదు, నేను ఎవరు అడిగాడు. వాడు ఏదో ఫ్రెండ్స్ తాగి బీర్ చేసా కొడితే గుర్తులు కూర్చొని వాడు చచ్చిపోయాడంటే ఇటు లైఫ్ పడింది, ఇటు ఆ జైలుకి వచ్చాడు. నన్ను తీసుకెళ్ళి ఆ రూమ్లోనే వేసాడు. 4B బ్లాక్లో ఆడున్న రూమ్లోనే వేసాడు. జైల్లో కూడా ర్యాగింగ్ ఉంటుంది తెలుసా. ఫస్ట్ వెళ్ళినప్పుడు కొంతమంది మొదల రౌడీలు ఉంటారు కదా, ఆడు నన్ను ఏమని అడిగాడంటే ఎవరు నీదా తాడేపల్లిగూడు అన్న. తాడేపల్లిగూడు అన్నా పక్కన ఏదైనా పల్లెటూరు రాను, లేదంటే తాడేపల్లిగూడు కానీ
ఏం కేసు లేదని మర్డర్ కేసాను. చేసేవా లేకపోతే ఎవరిని ఇరికిచ్చారా అని నాకు మండిపోతుంది లోపల పక్క నుంచి. నేను సరే అని ఇలా మౌనంగా, ఏం పేరు నీ పేరు? గుండాబతులు నువ్వు పేరు. ఇలా చూస్తాను లేడు, తల కింద ఉండండి నేను క్షమించండి బాబు, పేరు చాలా పేపర్లు ఇవ్వ టీవీలు బాబు అనే నాకు తెలియదని నేను క్షమించండి. అప్పుడు తిట్టి బూతి తిట్టి జాగ్రత్తగా చేయలేదు కదా. ఈ రోజు నుంచి ఈ రూమ్ నువ్వే దొడవాలి, మనుషులు పట్టాలి, నేను తిన్న పళ్ళింగ్ కడగా నా బట్టలు వస్తాను, నాకు లీటర్ దొడ్లో బకెట్తో నీళ్ళు ఎత్తాను అన్న, నువ్వేం చెప్తాను చేస్తాను నాకు పల్లె చెప్పి. ఆడు ఏం చేసుకోడంటే రోజును 12 గంటలకి 10:30 11 భోజనం పెట్టేస్తారు. 12 గంటల నుంచి 1 గంట వరకు మళ్ళీ చర్చికి వెళ్ళిపోతారు. ప్రభు నమ్మకం అందరూ కానీ 150 మంది 34 మంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి వీడు బయట పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. నేను అన్నాను, ఒరే సత్య నువ్వు బయట క్రిస్టియనవా జైలుకి వచ్చే క్రిస్టియన్ అయ్యేవరా? లేదన్నయ్య ఒక ఖైదీ చెప్పాడు నాకు, నా కేసు ఇప్పుడు హైకోర్టులో ఉంది కదా, కేసు ప్రభు నమ్ముకుంటే కేసు కొట్టేస్తారంట. నేను అన్నాను, నువ్వు మర్డర్ చేసి వస్తే కేసు కొట్టించేస్తాడేంట్రా, కేసు ప్రభు అంత దుర్మార్గమైన అన్యాయంగా తీర్పుతాడేంట్రా? ఏమో అని ఒకడు అలా చెప్పాడు. దేవుడు దేవాళ్ళు హైకోర్టులో అదే లైఫ్ కన్ఫర్మ్ అయిపోయింది. అవన్నీ పైకి మన పక్కనే చేసి కేసు కొట్టేస్తారని నమ్ముకున్నాడు. నేను సుప్రీంకోర్టులో శిక్ష పడ్డాను నమ్ముకున్నాను. అప్పుడు నేను అన్నాను ఆయన దగ్గరికి వెళ్ళి, ఒరే సత్యబాబు నేను మా ఇంటికి ఉత్తరం రాసి బైబిల్ తెప్పించుకుంటా టైం పడితే నీ బైబిల్ చదువుకోవచ్చు, ఆగింది కానీ ఆయన తీసేసుకొని ఆయన ఇచ్చేది. నిజంగా ఎంత బాధ అండి. ఇప్పుడు ఆ రక్షకుడిని నా చేతిలో పెట్టాడు, ఆ ఎడం పక్కన దొంగదాన్ని యేసుప్రభుని తృణీకరించాడు. ఆడు నాకంటే ముందే రిలీజ్ అయ్యాడు, కానీ ఆడు జైలుకి ఎలా వెళ్ళాడు అలాగే రావటం వల్ల తాగి లారీ చక్రాల కింద పడి పచ్చడి వసడి. నాకు ఎంత దుఃఖం. బైబిల్ దాచుకున్నాను నేను ఆడి గురించి. ఆ బైబిల్ నాకు ఇచ్చేసాడు కదా. నా ఫ్రెండ్ ఈ నర్సాపురం శేఖర్ అని అన్నాడు, నువ్వు కొత్త నిబంధన చదువు ముందు 2-3 సార్లు, తర్వాత పాత నిబంధనకి వెళ్ళిగాను. అప్పుడు కొద్దిగా నువ్వు చదవాలి, ఇక్కడ వాక్యం చెప్తుంటే వినాలి, అప్పుడే నీకు అర్థమవుతూ ఉంటుంది బైబిల్, దేవుడు అంటే తెలుస్తూ ఉంటుందని చెప్పాడు. సరే అని మత్తయి సువార్త చదువుతుంటే 5వ అధ్యాయంలోకి వచ్చాక ఆ 22, 23, 24 వచ్చినాల్లో నువ్వు బలిపీఠం మీద అర్పణ అర్పించడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నీ సహోదరుడితో నీకు ఏదైనా విరోధం ఉంటే నువ్వు ఆ అర్పణ అక్కడే విడిచిపెట్టి ముందు ఆ దగ్గరికి వెళ్ళి సమాధాన పడరా అంటే నాకు అర్థం బలిపీఠం ఎక్కడ ఉంది అక్కడ చర్చిలోను అర్పణ ఏంటి నాకేం తెలియలేదు. అప్పుడు ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, మేము యేసు ప్రభువుని క్షమించారా? అదేంటన్నయ్య నేను క్షమాపణ పొందాను, నేను రక్షణ వచ్చింది నాకన్నా. మరి నేను యేసు ప్రభు క్షమించాడు కాబట్టి నువ్వు అందరినీ శత్రువులు అందరినీ ఏం చేయాలి? క్షమించాలి. ఇక్కడ ఒక కండిషన్ ఉందా? ఫస్ట్ చేయాలి ఏం చెప్పారు చర్చికి వెళ్ళినప్పుడు, యేసు ప్రభు క్షమించలేని పాపం లేడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఏంటో కండిషన్ అంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఒక వచ్చిన చూపించాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. ఇది అండర్లైన్ చేయండి, చేసుకోలేకపోతే చేసుకుని మరీ మంచిది. ఇది మాత్రం హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నేను చదువుతాను. 25, 26 వచ్చినాలు నేను చదువుతాను. 11వ అధ్యాయం 25, 26 వచ్చినాలు. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. రెండో కేసు ఉందా? ఆ కింద ఏమని రాసి ఉంది? మీరు క్షమింపని యెడల మీ పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమింపడం. చూడండి అలాంటి కండిషన్. నువ్వు క్షమిస్తేనే ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే మళ్ళీ నీ పాత పాపాలన్నీ బ్యాంక్ అకౌంట్లో వచ్చినట్టుగా నీ అకౌంట్లో చేరిపోతాయి. చర్చికి వెళ్తున్నాను, చాలా నెలల తరబడి వెళ్తున్నా, బైబిల్ చదువుతున్నా, కానీ మనసులో ఏదో ఒక మూల అలాగే నాకు లైఫ్ ఏదో ఒకసారి ఒక నెల పెరోలు ఇస్తారు కదా. అప్పుడు నా భార్య హోంమంత్రి దేవేంద్ర గౌడ్ దగ్గర తిరుగుతుంది, పెరోల్ కోసం నన్ను బయటికి తీసుకెళ్తాను. పెరోలు ఇస్తారు కదా అని మనసులో ఒక దురుద్దేశం ఉండేది. ఏంటంటే నాకు పిల్లని అవ్వలేదు కదా మా మావయ్య అని చెప్పాను. అప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ఓహో ఇలా కూడా చేయకూడదని నేను కవర్లు తెప్పించి మా మావయ్యకి ఉత్తరం రాస్తూ అప్పుడు ఏదో అంటే ఒకసారి చంపడానికి ప్రయత్నం చేశాను, తప్పించిపోయాడు. ఒక 40 మంది నుంచి తప్పించి పారిపోయాడు. నేను జైలుకి వచ్చేవారు కూడా మా ఊర్లో అడుగుపెట్టలా, చెప్పేస్తాను. ఉత్తరం రాశాను
మావయ్య నాకు దెయ్యం పట్టింది, అలాంటి పిచ్చిపోయి నేను చంపడానికి పెట్టి నన్ను క్షమించు, యేసు ప్రభు నన్ను క్షమించాడు, నువ్వు కూడా మనిషి చేతులతో చేసే ప్రతిమల్ని విడిచిపెట్టు, జీవం కలిగిన ప్రతి వచ్చి దాన్ని మాట్లాడినాను, క్షమాపణ అవుతాను. అలాగే జైల్లో ఇద్దరు ముగ్గురితో గొడవపడి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణ అతను ఉన్నాడు, శాషగిరి అని, ఆ రోజు మిమ్మల్ని తిట్టాను కదండి, నన్ను క్షమించండి, అలాగే యేసు ప్రభు చెప్పారు క్షమించమని అంటే ఆయన అంటే నన్ను ఇలా కౌగులించుకుని అన్నాడు, అయ్యో మీ మీద నాకు నమ్మకం కూడా ఏమీ లేదండి. అలా క్షమాపణ కోరుకుంటూ వాక్యానికి అనుగుణంగా నా జీవితాన్ని మార్చుకుంటూ ఉంటే వాక్యం చదువుతుంటే ఒక పినీ సెట్ గుడ్డులో పొడిచేస్తున్నట్టుగా ఉంది. నేను చేసిన తప్పుడు పనులండి దేవుని సన్నిధిలో చెప్తాను మాటలు పొడిచేస్తున్నట్టు సుప్పు అని అనిపించేవాడు. అప్పుడు నేను తెలుసుకున్నా, జీవం లేని దేవుడిని అసలు దేవుడే కానిటువంటి వారి యొక్క పుస్తకంలో కొన్ని వేల సంస్కృత వాక్యాలు అంటే నేర్పించిందన్నాను కదా, మరి సజీవుడైనటువంటి దేవుని గ్రంథాన్ని నేను ఎందుకు నేర్చుకోకూడదని పట్టుదల బట్టి రోజుకి 8-9 గంటల బైబిల్ చదివాడు. కొన్ని వేల వాక్యాన్ని కంటపాడంగా గుండెలో రాసేశాను. జైలు ఏమని అంటే బైబిల్ కంప్యూటర్ అనేవాడు, ఎవడు ఏ రిఫరెన్స్ అడిగినా తీసి చెప్పి అది నోట్తో చెప్పేసేవాడు, ఎంతట్లో లేకపోతే అడిగినా. దేవుని కృపను బట్టి అంత బైబిల్తో నింపేసుకుని, ఎందుకంటే ఒకటే అనుకున్నాను, నేను ఎవరికైనా నడిచే బైబిల్ అనిపించుకోవాలి, నాకు ఆయనే ఆ తల్లి నాకు స్ఫూర్తి. అర్థమైంది మీకు? బైబిల్ తీయకుండా 1-2 గంటల ప్రసంగం కానీ అలా చేయకూడదు, నేను వాక్యం చూపించాలి కదా చెప్తాను. అంత వాక్యం నేను జైల్లో నేర్చుకుంటా దేవుడు కూడా చూపించాను. ఆ తర్వాత ఒకరోజు ఉదయం 10 ఆ టైంలో కృష్ణా జిల్లా అవనగడ్డకి సంబంధించినటువంటి మండలి రామకోటేశ్వరరాడు పేరు కోటి అంటారు, అక్కడ పెళ్ళని చెప్పేసి వచ్చిన కేసులో లైక్ చేస్తారు. ఆడు పరుగు మీద నా రూమ్కి వచ్చి అన్న మీ కేసులో ఉన్న ఇద్దరు గొడవ వాళ్ళు మన జైలర్స్తో గొడవ పడుతున్నారన్న. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దోడు అంటే నాకు అన్నదమ్ములు లేదు కదా, వాడు ఆడుకున్న మామూలు ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో అందరి పెద్ద పేరు. మనం మీరు చూసుంటే టీవీలో వాటిల్లో వాడు ఎవడో తెలిసే ఉంటుంది మీకు, వాడు 1-25 లక్షల పని వేసాడు. కోటి టీవీలో లేడీ బౌన్సర్లు పెట్టించాడు, టీవీలన్నింటిలో మారుమోగింది, మీరు చూసేది లేదు. వాడంటే నా ప్రాణం అన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు. వాడు గొడవ జరుగుతుందని ఈ బైబిల్ పక్కన పాడేసి పరుగులాంటి నడకతో ఆ గొడవ జరుగుతున్న చాలా ఉక్రోషంగా నా ఫ్రెండ్ దురాభిమానంతో వెళ్ళిపోతున్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్పడు అంటే దేవుడు సజీవుడైన దేవుడు నాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడో చెప్పనా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనంలో, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవు పట్టుకు లాగివానితో సమానుడు. అర్థమైందా మీకు? తీసేది బైబిల్ చాలామంది తీరా, బైబిల్లో ఉన్నా సరే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ లాగా ఇట్లా తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క. నేను ఒకసారి హాయిగా ఆలోచించాను, కుక్క చెవు పట్టుకులా అయితే కచ్చాను కదా, బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు ఇవన్నీ కర్మ కదా అంటే నాకు సంబంధం లేని గొడవ ప్రభు వెళ్ళదు అన్నారు. మళ్ళీ వెనక నా రూమ్లోకి వెళ్ళిపోయి నేను క్షమించాను ప్రభు, ఎలాంటి దురాభిమానం పడకుండా ప్రార్థించినాను. రాజమండ్రి జైల్లో పెద్ద గొడవ అది. నా స్నేహితులు అన్నదమ్ములు ఇద్దరు నేను 40 మంది జైలర్స్ వార్డర్స్ కలిపి కొట్టారు. తమ్ముడేమో కడప సెంట్రల్ జైలుకి, అన్నగారికి విశాఖపట్నం సెంట్రల్ జైలుకి పనిష్మెంట్ మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఆ గొడవలో లేని కారణంగా నన్ను రాజమండ్రి జైల్లో ఉంచారు. ఈ విశాఖపట్నం జైలుకి వెళ్ళిన నా స్నేహితులు మళ్ళీ హైకోర్టులో విట్టేసి నా భార్య బిడ్డలు నా బంధువులు నన్ను చూడటానికి విశాఖపట్నం దూరం అయిపోయింది, నాకు రాజమండ్రి మా ఊరికి దగ్గర కాబట్టి ఆ జైలుకి ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఒక 8-9 నెలలకి ఆయన మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే అది 1 year బ్లాక్ అని ఒక బ్లాక్లో ఉండేవాడు, నేను 4 year బ్లాక్లో ఉండేవాడు. ఇలా జరుగుతుంది. ఒకరోజు నాకు జబ్బు చేసింది, దాదాపు ఒక 12-13 సెలైన్లు పెట్టారు జైలు హాస్పిటల్లోనే. నాకు డయేరియా వచ్చింది, బాగా బలహీనం అయిపోయింది, మానసికంగా కూడా బలహీనం అయిపోయింది. నేను ఆలోచించాను, నా భార్య ఏడుస్తూ ఉంటుంది ప్రతిరోజు, నా కొడుకు కాన్వెంట్కి వెళ్తే వీళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు, వీళ్ళ నాన్న రౌడీ అంటారు, నా భార్య ఆయన జైలు రౌడీ అంటారు, పొరుగు పోయిన కుటుంబం పొరుగు. ఇది ఇలా ఎంతకాలం నాకేమి దిక్కుమొక్కు లేదు అనే ఆ జైల్లో ఆసుపత్రిలో కొడుకుని ఆలోచిస్తూ, యేసు ప్రభువా నా భార్యకి చిన్న వయసు,
నాకు అవుతుంది ఎంతకాలం ఎదురు చూస్తుంది. నేను చచ్చిపోతే ఓ వారం 10 రోజులు ఏడ్చి మర్చిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు తీసుకుంటారని నేను చచ్చిపోతాను ప్రభు ఏమనుకోకే అని చెప్పి ఆ మధ్యాహ్నం 2 గంటలకి డబ్బులు సిరాయి తీశాడు. ఆ ఖైదీ కూడా కంపౌండ్ ఆడిది నర్సాపురం అప్ప నాగరాజ్ అని జైలు నుంచి ఊరిపెట్టికి చచ్చిపోయాడు. ఎన్నిసార్లు చెప్పే ప్రభు కోసం కటకారం చేసేవాడు. నేను హాస్పిటల్ నుంచి అంటే జైల్లో ఉంటుంది హాస్పిటల్, చచ్చిపోవాలని కళ్ళ నిండా నీళ్ళు తలకాయ కింద నించుకున్నలాగా వెళ్తుంటే మా ఆత్మీయ తండ్రి గారు థామస్ ఆచార్య గారు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చి ఆయన ఏం చెప్పాడంటే, హత్య చేయడం ఎంత పాపమో ఆత్మహత్య కూడా, ఆత్మహత్య చేసుకున్నవాడు కూడా నరకానికే. ఎందుకంటే ఇస్కారియోతు యోధా గురించి చేసినప్పుడు అలాంటి వాడు పుట్టకపోవడమే మేలని చెప్పాడు. యేసుప్రభు నాకున్న పరిస్థితులను బట్టి యేసుప్రభు అన్నీ అర్థం చేసుకుంటాడు కదా. ఇప్పుడు నా పొజిషన్ ఆయన తెలుసు కదా, నేను ఎప్పటికీ బయటకు వెళ్ళను. చచ్చిపోతే ఆయన నేను కీర్తనలో ఉంది కదా, పాతాళం పంపించి అందులో తీసుకొస్తాడని అంటే వాక్యం నాకు అనుకూలంగా మలుచుకుని నేను పాతాళంకి వెళ్ళి ఆయన తీసుకురాగలను అని చెప్పి డిసైడ్ అయిపోయి గట్టిగా చచ్చిపోతాడు. ఎలా చచ్చిపోవాలి? మొత్తం జైలు అంతా సీసీ కెమెరాలు ఉంటాయి. ఎలాగా అని ఆలోచిస్తుంటే మొలతాడు కూడా ఉంచరు, గేట్ దగ్గర తెంపేస్తారు. అంటే అది పీకేసి లాక్కుంటాను. ఆ టైంలో మా జైలు మధ్య నా టవర్ ఉంటుంది, టవర్ పైన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, పెరోల్ సెక్షన్ కింద క్యాంటీన్ ఉంటుంది. ఆ టవర్కి అస్మానం వెళ్తాం ఏదో కొనుక్కోవడానికి, సోప్ పేస్ట్లో ఏదో కొనుక్కోవడానికి వెళ్తాం. నేను చాలాసార్లు అక్కడ గమనించింది ఏంటంటే టవర్ దగ్గర ఒక ఎలక్ట్రికల్ బోర్డు, బ్రిటిష్ కాలం కదా, పెద్ద బోర్డు ఉండి కొన్ని వైర్లు బయటకు వచ్చేసి ఉంటాయి. అప్పుడు నేను ఆలోచించా, కరెంట్ వైర్లు పట్టుకుని షాక్ కొట్టుకుని చచ్చిపోవచ్చు అని వెళ్ళా. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే అసలే నేను అంత నల్లగా ఉంటున్నాను, కరెంట్ వైర్లు కొట్టుకుంటే కాకిలాగా ఇంకా నల్లగా అయిపోవచ్చు, చీరంగా కావడం అనుకునే కొన్ని పని చేద్దాం, టవర్కి దూకేద్దామని చెక్కమెట్లు అన్నమాట ఎక్కుతుంటే ఇంకో నా మనసులో ప్రేరేపణ ఏంటి, ఒకసారి ప్రార్థన చేసి చచ్చిపోవాలట్లేదు. మళ్ళీ అక్కడ ఏడ్పీ బ్లాక్ అని అది అప్పుడు అందరూ వర్క్ షాప్కి వెళ్ళిపోయి ఖాళీ టైంలో నేను ప్రార్థన జరిగిస్తాను. ఎవరు లేదు, ఏడుస్తూ నా భార్య, నా కుమార్తె, కొడుకు కూర్చొచ్చి ఏమనుకుంటారు ప్రభు, సమాజంలో ఉన్న లాజర్ను బతికించినాడు, అలాగే నేను చచ్చి కిందకి వెళ్తే బతికిస్తావు, నన్ను ప్లీజ్ ప్రభు ఏమనుకోగానే ఏడుస్తాను ప్రార్థన చేస్తుంటే దేవుడు బైబిల్ చదవమని మరో ప్రేరేపణ వచ్చింది. అప్పుడు నాకు తెలియదు కదా, మరి సెలబ్రేషన్ తీసినట్టుగా బైబిల్ తీయకూడదని నాకు తెలియక తక్కువని అలా తీసాను బైబిల్. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ మాటతో ఎంత సిగ్గుపడ్డానో జాగ్రత్త, ఎంత సిగ్గుపడ్డానంటే సజీవుడైన దేవుడిని నమ్ముకుని, సామెతల గ్రంథం 9:11, సజీవుడైన దేవుడిని నమ్ముకుని నేనా ఇంత పిలుకోవడానికి అనుకుని ఇందాక మీకు చదివించాను కదా, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరిస్తాను. ఇది 2000 సంవత్సరంలో, ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. దేవుడు నాటు నుండి వచ్చామాట, ఆకాశము భూమి గతించిన కానీ అని మాట. నాతో వచ్చిన నా స్నేహితులు ఎంతోమందిని పిస్టల్స్లో కాల్చి చంపారు, కత్తులతో నరికి చంపారు, శవాలు కూడా కొన్ని పోలీసులకు ఇప్పటికీ దొరకలేదు. డాక్టర్ సిఐ గారు ఎప్పుడో 35 సంవత్సరాల కింద కేసులో ముద్దాయి కోసం నన్ను పిలిపించాడు, ఇప్పటికీ దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ రోజుకి నన్ను మీ ముందు ఎలా ఉంచాడు? 25 సంవత్సరాల కింద నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. అప్పుడు ఏడిసిన అనుభవం, ఏంటి జీవం కలిగింది, నేను ఎలా ఆలోచించాను అని. ప్రభావం నన్ను కఠినంగా శిక్షించేవి కానీ నేను మరణానికి. ఇంతలో 2004వ సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడైనా, నేను ముఖ్యమంత్రి అయిన సందర్భంగా యావత్ జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలు 10 సంవత్సరాలు సత్ప్రవర్తనతో శిక్షాకాలం పూర్తి చేసి ఉంటే వారికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేస్తా అన్నాడు. 2 రోజుల తర్వాత హోంమంత్రి జానారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సత్ప్రవర్తనతో 10 సంవత్సరాల శిక్షాకాలం పూర్తయిన ఖైదీల లిస్టుతో హైదరాబాద్ సెక్రటేరియట్కి పంపాడు. మా జైల్లో 1750-1800 మంది ఉంటారు, అందులో లైఫర్లో 550 మంది ఉన్నారు. అందులో 10 సంవత్సరాలకు ఒక్కరోజు కూడా తగ్గకూడదు, పూర్తయిన వాళ్ళు 205 మంది ఉన్నారు. ఈ 205 మంది లిస్టు సెక్రటేరియట్కి వెళ్ళింది. ఆ లిస్టులో నా పేరు కూడా ఉంది. నాకు 10 సంవత్సరాలు 9 నెలలు అయిపోయినప్పటికీ నా శిక్షాకాలం. మా సూపరింటెండెంట్ గారు ఏం చేశాడంటే, సాయినాథ్ రెడ్డి గారు, ఈ 205 మంది ఆ బ్లాక్ వేరు వేరు బ్లాక్లో ఉన్నారు,
ఇలా రిలీజ్ చేసేటప్పుడు మిగతా ఖైదీలతో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే ఖైదీలు కూడా పడతారు. అన్నయ్య మా ఇంటికి వెళ్ళాను, నా గురించి చెప్పాను, ఒకసారి మా వాళ్ళు రమ్మని అన్నయ్య, లేకపోతే మా ఆయనకి ఫోన్ చేయాలి, ఇలా తినేస్తూ ఉంటారు అన్నమాట. అందుగురించి మమ్మల్ని ఇలా ఓపెన్ చేయాలి. 1 year బ్లాక్ అని ఒక సినిమాలో పెద్దది, మరి 205 మందిని ఇందులో పెట్టేసి ఇందులో ఉన్న ఖైదీలు పెద్ద బ్లాక్లో చదివేశారు. శనివారం సాయంత్రం 5:30కి అన్నం పెట్టారండి. 6 గంటలకు లాకప్ వేశారు. మా అందరం మొబైల్ ఇది లైట్స్ లాగా దగ్గర మెరిసిపోతుంది. తెల్లారి రిలీజ్ అయిపోతుంది కదా, ఫుల్ హ్యాపీ. కరెక్ట్గా 7:30 ఆ టైంలో 7:30 టైంలో ఓ భయంకరమైన దుర్వార్త వచ్చింది. అదేంటంటే ఈ 205 మందిలో 197 మంది రిలీజ్ అవుతారంట. 8 మంది పేర్లు సీఎం రిజెక్ట్ చేశాడంట. 8 అని ఆయనకి తెలిసింది. ఎవరి పేరు ఎవరికే తెలియదు, ఎవరి పేరు రిజెక్ట్ అయిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ 205 మందికి టెన్షన్ పట్టుకోండి. నిజంగా మీరు నమ్మండి, 10 సంవత్సరాల శిక్షాకాలం ఒక ఎత్తు అయితే ఈ గంట సేపు అనుభవించిన మానసిక శిక్ష ఎత్తు. ఖైదీలందరూ నిశ్శబ్దం అయిపోయారు, ఎవరో మాట్లాడుకోవట్లా. ఏంటో తెల్లారితే రిలీజ్ అయ్యి బాడీ పడిందంటే ఈ కారణం ఆలోచించి అర్థం కూడా రావట్లా. నేనేం చేశానంటే, అంటే నా పక్కన కొంచెం ప్రేయర్ చేసుకుని ఉన్నారు కదా, మేము నేర్చుకున్నాం కదా, నేను ఆలోచించుకున్నాను. నేను కూడా ఏంటి ఏమన్నా పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. అంటే మా కేసులు ఏంటి అయిందని అవన్నీ ఆలోచించుకుంటున్నాను. మాకు చాలా సెక్షువల్ అడ్డం పెట్టారు. అక్కడ 4 ఖైదీలు ఉన్నారు. అందులో ఒకడు ఇలా చదువుతుంది నా వైపు. ఆ పేరు తీసేసారని ఇది ఏమో తెలిసా చెప్పి నాకు ఉండేది. సిచ్యువేషన్ అలా ఉంది అక్కడ. మీకు నవ్వుగా ఉంది, నాకు చావుపోతున్న పరిస్థితి. సరే, కొంతసేపటికి మా డిఐజీ మహేందర్ రెడ్డి, మా సూపరింటెండెంట్ సాయినాథ్ రెడ్డి, జైలర్స్ వీళ్ళందరూ మేఘాపం పట్టుకుని ఆ కన్నడ దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇదిగో గవర్నర్ దగ్గర నుంచి వచ్చినటువంటి జీవో కాపీ, దీంట్లో ఎవరి పేరు అయితే చదువుతాం వాళ్ళు మీ బెడ్డింగ్ తీసుకుని బయటకు వచ్చాను. గుండెగా చేతి పట్టుకుని ఉన్నాం. ఫస్ట్ కదిలేని ఒకటి పిలిచాడు. ఒకటి పిలిచిన తర్వాత ఆడు బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకోటి పిలుస్తారు అనమాట. మరి చెవులు తెచ్చేవాడు కదా. ఈ కదిరి అనేవాడు ఎవడంటే, హైదరాబాద్ తెలుసుంటారు మీకు. హైదరాబాద్లో చార్మినార్ తెలుసా? చార్మినార్ 4 పక్కన ఉంటుంది చార్మినార్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో ఇది హెడ్ కానిస్టేబుల్, ఇది ముస్లిం. వీడు ఒకసారి అక్కడ హిందూ ముస్లింలు గొడవ జరిగితే 30 ఏళ్ళ కింద ఎప్పుడు వీడు ఏం చేశాడంటే, ఈ పై ఆఫీసర్ ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యయ్య అని హిందువులకు సపోర్ట్ చేసాడని మరి డౌట్, ఎవరు చెప్పారో తెలియదు. ఇది హెడ్ కానిస్టేబుల్ ఏసీపీని రైఫిల్తో కాల్చి పంపించాడు. ఆడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చంచులు కూడా జైల్లో ఉన్నాడు. ఆడికి పిల్లలు ఇవ్వట్లేదని ఆనందంట మానేసాడు, నిరాహార దీక్ష చేస్తాడు. ఆ జైలు నుంచి మా జైలు కంటే పనిష్మెంట్ మీద ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పుడు మా జైలుకి వచ్చి 4 ఏళ్ళు ఎంత అవుతుంది, మొత్తం 16 ఏళ్ళు ఎంత అవుతుంది అని బయటకు చెప్పాడు. రెండవదిగా గుంటూరు జిల్లాలో ఊరి పేరు మర్చిపోయాడు, చాలా సంవత్సరాలు కదా, అతని పేరు మాత్రం బాలయ్య. ఆయన మిలిటరీలో జాబ్ చేసేటప్పుడు ఆయనకి ఆయన తోటి జవాన్లకి ఏదో మాట వచ్చి కోపం ఆపుకోలేక ఆయన దగ్గర రైఫిల్తో 2 జవాన్లు కాల్చి చెప్పేసి ఆయనకు 65-70 మధ్యలో ఉండేది. బాలయ్య ఇదనమాట, 5 మంది అనమాట. ఆయన తీసుకెళ్తుంటే చాలా బాగాలేదు. అప్పుడు అంతకుముందు నా ఇంటికి వచ్చాడు, అబ్బాయి బయటికి వెళ్ళాక మా ఊరు రావాలే అన్న తీసుకెళ్తుంటే చాలా బాగుంది. మూడవది ఎవరంటే, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం దగ్గర ఒక గిరిజనుడు ట్రైబల్ అనమాట, ఆడి పేరు గంగిరెడ్డి. ఆడు నాటు తుపాకీతో భార్యని కాల్చేసి ఆడ తీసుకెళ్ళాడు. ఆడు అంతా ఉండగా నాకు క్రిమినల్ బ్రెయిన్ ఆలోచిస్తున్నాడు. ఈ 3 గంటతో కలిసి చంపారు కాబట్టి ఆర్ఎంస్ యాక్ట్ పెట్టి గవర్నమెంట్ ఆపింది. మనం కొత్తతోడే కదా చంపాం, మనం వదిలేస్తారని కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. ఇంతలో నా కేసులో ఒకటి నాలుగోడిని పై పోయిన వెంకటరామయ్య అని కేటేశారు. ముగ్గురు ముందెళ్ళి ముగ్గురు కూడా సింగిల్ ముద్ద వెళ్ళాలి కేసులో, ఒక్కొక్కడే వెళ్ళాలి. మాది గ్రూప్ కేసు. మీకు ఇంకొక పిచ్చి డౌట్ రావాలి, ఇంకా రాగా ఆ కేసులు మీకు ఎలా తెలిసింది? అలాంటి పిచ్చి ప్రశ్న వేయగాలి. జైల్లో ఇదే పని, ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకుంటా, లేదా కాలం ఎలా గడుతుంది, నీకు ఎంతమంది భార్యరా, నీకు ఎంతమంది పిల్లలు, నీకు వేసేయండిరా, ఇలా చెప్పుకుంటా రోజులు గడుపుకుంటాం. అందుగురించి నా కేసు అలాగే దానికైతే మాకు వీడు పిలవగానే వీడు బెడ్డింగ్ పెట్టుకుని వెళ్తా, వీడు ఎలా చూస్తున్నాడు, వీడు ఇలా నా వైపు చూసుకుంటూ వెళ్తాడు. అంటే నా తర్వాత నువ్వేరా అన్నట్టు. నాకంటే ఇంకా గుండె వేగంగా కొట్టుకో.
ఏం జరిగిందో తెలియదు. అని అక్కడ తీసుకెళ్ళారు, లాకప్ వేసి తాళం వేసి వెళ్ళిపోయారు. ఈ 5 గంటలు మళ్ళీ నా మీద పడ్డారు. అన్నయ్య బాంబులు కేసు అవుతాం, మరి బాంబింగ్ కేసులో ఒకటి తెచ్చాడు, కేసు కుట్టేశారు బాబు. ఏం చెప్తాను నేను అప్పుడు మైండ్ పోయింటే చెక్కి నేను కరెక్ట్గా అలా మాట్లాడుతూ 10 నిమిషాల్లో నాగేంద్ర అని ఒక జైలు వచ్చి గుండాబద్దులు చూడండి నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఈ జైల్లోనే సమాధానం అనుకుంటా ఇంకా మెంటల్గా ఎక్స్ అయిపోయి బెడ్డింగ్ తీసుకుపోయి బెడ్డింగ్ వచ్చి ఎవరా అని అప్పటికప్పుడే తెచ్చి అప్పటికప్పుడే బతుకుతున్నట్టు ప్రాణం ఉయ్యాలి 2 అడుగులు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన అన్నట్టు ఏదో పాత కేసు గురించి అని అడిగేటని చెప్పిన తర్వాత రేపు పొద్దున్న నువ్వు రిలీజ్ అవుతున్నావు. నాకేం అర్థం కాదా, నా మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. నాకేం అర్థం, ఎందుకంటే నేను ఎందుకు రిలీజ్ అవుతున్నాను, నా కేసులో ఉన్నవాడు ఎందుకు ఆగిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నాగేంద్ర సార్ ఏమై గోపి ఏంటి అని సార్ ఆడేది నా కేసులో ఆడేందుకు ఉండిపోతున్నాను, నేను ఎందుకు రిలీజ్ అవుతున్నాను. మరి అది జైలు ఒకసారి గొడవైంది కదా, జైలుకి వచ్చిన సత్ప్రవర్తన రాలేదు, ముఖ్యమంత్రి పేరు తీసాడు, ఆ గొడవలో నువ్వు లేవు కదా, నువ్వు రిలీజ్ అవుతున్నాను. నీకేమవుతుంది నాకు తెలియదు కదా. ఆ గొడవలో ఇన్వాల్వ్ అవుతాను, పొరుగులాంటి నడుగుతా వెళ్తాను. తనకు పట్టాన్ని జగడమును బట్టి రేగేవాడు దాటిపోవచ్చున్నకు. ఆ వాక్యానికి నేను ఇదే చూపిస్తాను బట్టి నేను బయటికి రిలీజ్ అయ్యొచ్చు. జైలుకి ఒక నేరస్తుడికి వెళ్ళా, 5 వెళ్ళా. నా తల్లిదండ్రులు కన్నీళ్ళు, నా భార్య బిడ్డలు కన్నీళ్ళు. ఎస్ఐ నన్ను అభిషేక్తకి కానిస్టేబుల్ రాదు, ఎస్ఐలో డిఎస్పీ లాంటి ఉండే జీపులే తీసుకెళ్ళి ఎన్నోసార్లు లాకప్పుల్లో పాడేసారు. నైట్ బట్టలు పెండవేరుతో లాకప్పుల్లో పాడేసారు. గుడూరు స్టేషన్లో ఉంటే నా వాసు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, నన్ను తీసుకెళ్ళి వేరే 4 స్టేషన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ వేరే స్టేషన్లో తిప్పారు. పోలీసులు లాఠీలు కానీ జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జడ్జీలు వేసిన శిక్ష కానీ నా జీవితంలో ఎంత మార్పులు కూడా తీసుకురాలి. కలవరి శిలువలో ప్రభు యేసుక్రీస్తుని ఆపై చూపించిన ప్రేమ, ఆయన కాచిన శిలువ రక్తం నా బ్రతుకులో ఒక అద్భుతమైన మార్పులు. బయటికి క్రీస్తు ఖైదీగా వచ్చా, బయటికి ముందు ఖైదీగా వెళ్ళాను, క్రీస్తు ఖైదీగా బయటకు నా స్నేహితుల తర్వాత ఒక 1 ఇయర్కి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని పట్టుకుని హైకోర్టు బయటకు వచ్చాను. కానీ వాళ్ళు జైలుకి ఎలా వచ్చారో నా స్నేహితుడు పైబూరి రవి అని, అది జిల్లాలో పేరు తెలియదు ఎవరు ఉంటారు. ఎందుకంటే ఏలూరు కోర్టులో జడ్జి గారి సంతకం పెట్టి స్కార్పియోలో కూర్చున్న పిస్టల్స్తో కాల్ చెప్పేశారు 2010 ఆగస్టు 17. వాడు బయటకు వచ్చి మళ్ళీ 3 మర్డర్లు చేసి ఆయన చంపిన వాళ్ళు అందరినీ కూడా అలానే చంపించారు, అలాగే గణంతో కలిపి చంపించారు. అలాంటి బ్యాచ్ల నుంచి దేవుడిని ప్రత్యేకించారు. అలాంటి పైగా అదే ఊర్లో ఎక్కడైతే ఎవరినైతే చంపానో అక్కడ పక్కీలో దేవుడు నాకు శిక్ష ఇచ్చాడు, సేవ ఇచ్చాడు. ఆ తమ్ముడు పెద్ద పొలిటికల్ లీడర్స్ అట్లా నాకు కనపడినప్పుడు ఇప్పుడు కార్లు వెళ్తా అన్న బాబు ప్రేర్ చేస్తున్నావా అని అడుగు. సామెతల గ్రంథం 16 వచ్చిందంటే ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువులు సహా మిత్రులుగా అవుతారు. అలా దేవుడు నాకు నలుదిక్కులు నెమ్మదిని కలగజేసాడు. నాకు ఒక కొడుకు, వాడి పేరు వసంతరాయుడు, ఎంబీఏ చేశాడు. వాడికి 3 సంవత్సరాల కిందట రాజమండ్రిలో ప్రసన్న తెరిసా అని ఒక అమ్మాయిని ఇచ్చి చెంచా కూడా తెచ్చుకున్నాను. ఆ అమ్మాయిని చెంచా కూడా నా కులం కూడా. నా కొడుకు నేను ఒక మాట చెప్పాను, దేవుని సన్నిధిలో చెప్తాను, నాన్న అందరూ ఏ షేపులాగా కన్యమరిని కోరుకుంటున్నారు, నువ్వు దేవుడి కోసం నిలబడాలి. నువ్వు ఒక యవ్వనస్తురాలైన వివరాలను పెళ్లి చేసుకోవాలి. బోయాజుని ఎలా బ్లాస్ట్ చేశాడో దేవుడిని అలా బ్లాస్ట్ చేస్తాడు. డాడీ దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా చేసి ఒక్కడే కొడుకున్నాడు అన్నాడు. కానీ మరి దేవుడు ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాడు. నా పెళ్ళి అయింది. ఇప్పుడంటే పిల్లలు మా కింద ఇల్లు, పైన చర్చి, ఇప్పుడు పైన ఇంకో ఇల్లు కట్టు, చర్చి పైన ఇంకో స్టైల్ కడతాం. నేను నా భార్య అంటాను. మాకు ఒక 40 మంది ఉంటారు, దాదాపు 200 మంది చెడిపోయారు. ఎందుకంటే మేము కాదు, వాక్యం నచ్చక అంటే మా క్యారెక్టర్ కాదు, మేము చెప్పే విధానం వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు మార్చుకోలేకపోయారు. నేను చెప్తా మారండి లేదా మానుకోండి, అర్థమైందా? మారండి లేదా చర్చకోక మానుకోండి. మామూలుగా ఇష్టం వచ్చినట్టు తిరుగు, మీ లైఫ్ని ఎంజాయ్ చేయి, చావు, నరకానికి పో. మళ్ళీ చర్చకొచ్చి ఇంటి నుంచి నరకం అంతా దౌర్భాగ్యం కదా ఇది. మందిరానికి కూర్చొని నరకానికి వెళ్ళొచ్చా? మార్పు లేకపోతే తీర్పు తప్పదండి. అది చాలామందికి నచ్చదు. వేరే చర్చిలో నేను రాను, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి తప్పుడు పనులు పడతాయి కాబట్టి రాను. ఈ చర్చిలో నాకు ఎవరైనా యేసు ప్రభు తెలియని వాళ్ళకి సువార్త చేసి నేను అంతగా నేను సంపాదించుకోవాలి ఉంటారు.
కొడుకు నా కోడలు, వాళ్ళకి 2 పిల్లలు, నేను నా భార్య, మా సంఘం. మా కుటుంబం బ్రతికినంత కాలం ప్రభువుకు నమ్మకంగా సేవ చేయాలని. ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రభు కోసం చచ్చిపోతారు. ఇందాక జ్యోతి గురించి చెప్పాను కదా, అలాంటి ఎన్నో చెప్పాను నేను సాక్ష్యం. కనుక మీ అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకుంటే ఇంతసేపు ఓపికగా నన్ను భరించినందుకు మీ పాదాలందరికీ నా వందనాలు. అది సమయం ఇచ్చిన అయ్యారు సుందరమైన పాదాలకు కూడా నా వందనాలు. ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తూ కొంచెం షుగర్ డౌన్ అవుతుందని ఆపేశాను. 4 మెత్తి తినే చెప్పాను. మళ్ళీ దేవుడు చెత్తమైన కలుపుకొని నేను అట్లయినా కలుసుకున్నాను. మా ఆవిడకి ఇలా దొడ్డిపట్లు వచ్చేటప్పుడు కూడా చెప్తాను, దారిలో కారు యాక్సిడెంట్ చచ్చిపోయిన అనుకోవే, అక్కడ నీ కోసం వెయిట్ చేస్తాను అంట. సరే తర్వాత వస్తాను అంట. అర్థమైంది. తర్వాత అక్కడ కలుసుకున్నాను అంటే కనుక ప్రార్థన చేయండి. నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అన్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతి, ఎంతో బలహీనుడైన నన్ను నీ సిగుంచుంటున్నాను బలపరిచి, నువ్వు ఎంత గొప్ప దేవుడవో. ఒక దుష్టుల కోసం, ఎవడైనా మంచివాడి కోసం ప్రాణం పెడతాను. నాలాంటి నీచుడు, ప్రధాన పాపిని ప్రభు అంటారు కూడా అర్హుడు కాదు. అంత దుర్మార్గులు పోసుకున్నాను. ఎంతమందిలోనూ నాశనం చేశాను, ఎంతమందిలో నరకానికి నడిపించాను. అలాంటి పాపిని నన్ను కూడా నువ్వు ప్రేమించేవండి. ఎంత గొప్ప ప్రేమ, ఎంత దీర్ఘశాంతులు, నా పట్ల నువ్వు ఎంత సహనం కలిగి ఉన్నావు. అలాంటి చెడిపోయిన నన్ను మళ్ళీ తాడేపల్లిగూడెంలోనే ఏ ఊర్లో అయితే పంది వలె పొలంలో దొరికానో అదే ఊర్లో ఈ గాడిద మీద ఉండడాన్ని బట్టి ఆ ఊర్లో నువ్వు నాకు మంచి పేరును, మంచి ఖ్యాతిని కలగజేసి కొన్ని వేల గ్రామాలు, పట్టణాలు, ఇండియా అంతా తిరగడానికి ఒక ఉపయోగించావు. అయ్యా నాయన, మరి బ్రతికినంత కాలం నీకు నమ్మకస్తులుగా ఉండటానికి ఒక్కసారి నీ దయతో నన్ను దృష్టించి ప్రభు సహాయం చేయి. ఇక్కడ ఉన్న నా సహోదరులందరినీ ప్రభు నువ్వు చెప్పావు, నీ కోరికని సిద్ధింపజేస్తాను, నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను అన్నావు. ప్రభు మరి వారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, ఏమేమి కోరికలు కలిగి ఉన్నారు, ఏమి బలహీనతలు కలిగి ఉన్నారు ప్రభు, అన్నిటి నుంచి వారిని విడిపించండి. ఆయన రుణ బాధల నుంచి విడిపించండి, వ్యాధి బాధల నుంచి విడిపించండి. అన్నిటికీ మించి వారు ఆధ్యాత్మికంగా క్రిందకి వేరుతల్ని మీదకి ఎదిగి ఫలించినట్లుగా, ఆ ఫలములో నిలిచి ఉన్నట్లుగా మీరు ప్రశ్నించండి. అయ్యా, మరొకసారి నీ పాదాలు పట్టుకుని విజయకుమార్ అయ్య గారి కోసం, ఆయన భార్య, మా సహోదరి కోసం, ఆయన బిడ్డల కోసం, ఆయన సంఘం అంతటి కోసం నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. అయినా ఈ తుది పట్ల ఈ ప్రాంతానికే ఈ సంఘం ఒక దీపస్తంభం లాగా, చీకట్లో ఉన్న వారికి వెలుగుగా, మరణంలో ఉన్న వారికి జీవముగా, ఆయన మరి సంసారాలు లేని వారికి ఉప్పుగా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. మీ మహిమను, మీ ప్రభావాన్ని నిత్యమై ఇక్కడ ఉంచండి ప్రభు. నీ వాక్యానికి అనుగుణంగా ఈ సంఘం నడుచుకోవడానికి సహాయం చేయండి. తిరిగి ప్రయాణంలో వెళ్తే నాకు క్షేమమును, భద్రతను చేయండి. రేపు ఆదివారం పునరుద్ధాన దినం, సర్వలోకము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నేను స్తుతించే దినం ప్రభు. నీ చిత్తమైతే నీ పునరుద్ధాన దినములో నాయన నీ మందిరపు నీతి గుమ్మముల గుండా నీ మందిర ఆవరణంలో ప్రవేశించి ఆత్మ సంబంధమైన బలులు అర్పించి ఆయన నిన్ను ఆరాధించేటువంటి కృప, ఆత్మతో సత్యముతో నిన్ను ప్రభు ఆరాధించడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి.